మనతో పాటు ఉన్నారు. యానాం రాజకీయాలంటే ఆయన పేరు ప్రస్తావన లేకుండా జరగదు. పైబడి మీరు రాజకీయాల్లో 6 సార్లు యానాం ఎమ్మెల్యేగా కంటిన్యూగా 25 సంవత్సరాలు యానాం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశాను. ఈ పోస్ట్లో ఈక్వల్ టు మినిస్టర్ తర్వాత లాస్ట్ మినిస్టర్గా ఉంటారన్నది ఎవరికి తెలియదు. మీరు అధికారం వద్దు అనుకున్నారు, ఎలక్షన్లో పోటీ చేయొద్దు అనుకున్నారు. యానాం ప్రజలకి మీరు చేసింది ఏంటంటే, వెంకయ్యనాయుడు గారిని నేను మీటింగ్లో అడగడం జరిగింది. అడిగినప్పుడు సరే మీరు చెప్పింది చాలా బాగుంది. విద్య, వైద్యం, ఉపాధి 4 ఏళ్ళు పైన అవుతుంది. ఇప్పటికీ వైద్యం కోసం పరిగెత్తాలి అంటే కాకినాడ వెళ్లాల్సిన పరిస్థితి. జాయిన్ అవుతారు, 15 రోజులు పనిచేస్తారు, మళ్ళా వాళ్ళకి డంపింగ్ యార్డ్స్. దీంట్లో రాజకీయం ఉంది. ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదని, మీరు అక్కడ రాకుండా ఆపుతానన్నారు. ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కూడా ఆపుతానని. ఏంటి సార్ దీని వెనక ఏంటి? ఒకప్పుడు యానం వస్తే చాలా ప్లెజెంట్ వాతావరణం కనిపించేది. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు వచ్చిన దగ్గర నుంచి కూడా అధ్వానంగా ఉంది అనేది ఒక మాట వినిపిస్తుంది. మీరు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారనే ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఈ మధ్యలో ఒక పీసెస్ ఆఫీసర్ రిటైర్ అయిన వ్యక్తి, ఈ ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి దీంట్లో ఏ విధంగా చేయాలి, విజయ్ గారు స్థాపించి టీవీకే పార్టీకి కూడా బీజేపీ ఒక గాలం వేస్తుంది. కూటమిలో కలుపుకుని ముందుకు వెళ్లాలనే ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పి, బెనిఫిట్ ఎక్కడ ఉంటుందో ఆ రాజకీయ పార్టీకి గురించి ఆలోచన చేసేదే రాజకీయ పార్టీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు. యానాం రాజకీయాలంటే ఆయన పేరు ప్రస్తావన లేకుండా జరగదు. అటు పాండిచేరిలో అయినా, తమిళనాడు రాజకీయాలకు కూడా ఆయన చాలా దగ్గరగా ఉంటారు ఎప్పుడు కూడా. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మల్లాడి కృష్ణారావు గారు. నమస్తే అండి. సార్, పూర్తి ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నాకున్న అనుమానం కానీ, లేదంటే బయట ప్రచారం జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మిమ్మల్ని. అది ఇప్పుడు గత 36 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా 30 ఏళ్ళు పైబడి మీరు రాజకీయాల్లో ఉన్నారు. 6 సార్లు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు. కానీ పోటీ చేయకపోయినప్పటికీ కూడా మీరు ఒక క్యాబినెట్ హోదా, అంటే పుదుచ్చేరి ప్రభుత్వానికి సంబంధించి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, ఈ స్థానం ముందు నుంచి ఉందా సార్? మీకోసం ఏర్పాటు చేసుకున్నారు. అంటే నేను లాస్ట్ కంటిన్యూగా 25 సంవత్సరాలు యానాం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశాను. ఆ పనిచేసిన దాని తర్వాత 2021లో నేను రాజకీయాలకి మళ్ళా ఎలక్షన్లో పోటీ చేయకూడదని చెప్పేసి చాలా గట్టిగా నిర్ణయం తీసుకోవడం వల్ల నా ప్రజలు, యానాం ప్రజలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా నేను పోటీ చేయకూడదనే నిర్ణయం మీదే కట్టుబడి నేను మొన్న 2021 ఎలక్షన్లో పోటీ చేయలేదు. కానీ పోటీ చేయకపోయినా కానీ ప్రజా జీవితం నుంచి వదిలిపెట్టి వెళ్తానని కానీ, ఒక ఎన్జిఓగా చేసే పనులు నేను ఆపేస్తానని కానీ నేను ఎప్పుడు కూడా లేదు. అంటే ఎలక్షన్లో పోటీ చేస్తే సేవను అందించడం, ఎలక్షన్లో పోటీ లేకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అన్నది నా ఉద్దేశం కాదు. ఇప్పటికి దగ్గరగా 36 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ 36 సంవత్సరాల్లో ఎప్పుడు స్టార్టింగ్ డే నేను సేవలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే ఉద్దేశాలతోటి, అప్పుడు అనేకమైన సమస్యలతోటి ఈ ఊరు ఉండేది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయినా కానీ కొత్తగా సమస్యలు వస్తూ ఉన్నాయి. కొత్త డెవలప్మెంట్కి కావాలని ప్రజలు కోరుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా పనిచేయడం అన్నది మనం పనిచేస్తూ ఉండాలి. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అన్నది పాండిచేరిలో నా ముందు ఒక 2 పనిచేశారు. కానీ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అనుకున్నప్పుడు దాంట్లో నా ముందు పనిచేసిన అతనికి క్యాబినెట్ హోదా ఇవ్వలేదు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అన్నది జాన్ కుమార్ గారికి ఇచ్చినా కానీ అది క్యాబినెట్ హోదా ఇవ్వలేదు. దాని ముందు చేసిన అతనికి ఇచ్చినా కానీ క్యాబినెట్ హోదా అన్నది వారు ఈ పోస్ట్లో ఈక్వల్ టు మినిస్టర్ తర్వాత లాస్ట్ మినిస్టర్గా ఉంటారన్నది ఎవరికి తెలియదు. కానీ నేను ఆ సీట్లో ఒక 3 సార్లు మంత్రిగా ప్రమాణం చేసి పనిచేసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అన్నది కూడా ఆ పోస్టుకి పెద్ద
వాల్యూ గౌరవం పెరిగిపోయింది. మీ వల్ల పెరిగిందంటారు. రాబోయే రోజుల్లో ఈ పోస్ట్కి ఇంకా మినిస్టర్ దక్కనోడు తన తర్వాత ఈ పోస్ట్ని కోరుకునే విధంగా ఈ పోస్ట్కి అంత ప్రత్యేకత పెరిగింది. ఎందుకంటే మిగతా వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్స్ అన్నీ ఇచ్చినా కానీ దీనికి ఒక డిప్యూటీ స్పీకర్ కానీ, ఒక పార్లమెంటు సంబంధించిన విప్ కానీ, పార్లమెంట్ సెక్రటరీ కానీ, వీళ్ళందరికీ పైన మినిస్టర్, లాస్ట్ మినిస్టర్ పాండిచేరిలో 5 మినిస్టర్లు ఉంటే 6వ మినిస్టర్ స్థానంలో ఈ పోస్ట్కి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం వల్ల ఈ పోస్ట్కి పెద్ద డిమాండ్ రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో పుదుచ్చేరి ఈ ప్రత్యేక ప్రతినిధిగా ఉండాలని కూడా అనుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్, మీరు అధికారం వద్దు అనుకున్నారు, ఎలక్షన్లో పోటీ చేయొద్దు అనుకున్నారు, కానీ మిమ్మల్ని పదవి వద్దు అనుకోవాలి, మిమ్మల్ని వరించింది ఈ 4.5 ఏళ్ళు. అంటే ఎలక్షన్కి దగ్గర పడతా ఉంది సమయం. ఈ 5 ఏళ్లలో కూడా మీరు ప్రజాసేవలోనే, ప్రజా జీవితంలోనే ఉన్నారు. మీరు యానం ప్రజలకి మీరు చేసింది ఏంటని చెప్తే ఏం చెప్తారు? అంటే ఒక భారత ప్రభుత్వం ద్వారాగా చేసిన పనులు, పెండింగ్ పనులు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ 5 సంవత్సరాల లోపులో చేసిన పనులు నేను చూసినట్టయితే, మొదటగా ఈ యానంలో ముందు ఒక ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటూ ఉండి ఆ ప్లాంట్ ద్వారాగా వాటర్ సప్లై చేసే సిస్టమ్ అన్నది ముందు ఉండేది కాదు. నేను ప్రజాప్రతినిధిగా అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాంట్ని 3 ట్రీట్మెంట్ ప్లాంట్ని, ఒకటి దర్యాల తెప్పలోను, ఒకటి కనకాలపేటలోను, ఒకటి యానం టౌన్ కోసం అని ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం, ప్రతి ఊరికి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్, సంప్స్ ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. దీనికి ఎడిషనల్గా ఇంకా ఈ యానం టౌను పక్కన ఇంకా పెరగడం వల్ల మెట్టగూరు, గోపాల్ నగరు ఆ ఏరియా అంతా కూడా అది పంట భూములన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియా అయిపోవడంతో ఆ విలేజెస్ కూడా టౌన్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు సమ్మర్ టైంలో వచ్చేటప్పుడు ఆ షిఫ్టింగ్ సిస్టంలో వాటర్ సప్లై ఇచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దీనికోసం అని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అమృత్ స్కీమ్లో, పాండిచ్చేరిలో అమృత్ స్కీము కార్యకర్తలకి పొందుతూ ఉన్నారు, యానం మాహేకి పొందటం లేదు. ఎందుకనంటే 1 lakh పాపులేషన్ అబోవ్ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలకు మాత్రమే ఈ స్కీమ్ని భారత ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని నేను వెంకయ్య నాయుడు గారు ఈజ్ ఏ మినిస్టర్గా ఉండగా, నారాయణ స్వామి గారు ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆ మీటింగ్కి మేమిద్దరు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను స్మార్ట్ సిటీ గురించి, అలాగే అమృత్ స్కీమ్ గురించి మాట్లాడినప్పుడు, మీరు ఈ దేశంలో 1 lakh పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఏదన్నా ఉన్నాయా, దానికి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఆ మీటింగ్లో ఆల్ ఇండియా వైజ్గా మినిస్టర్స్ అండ్ సీఎం మీటింగ్, దాంట్లో వెంకయ్యనాయుడు గారిని నేను మీటింగ్లో అడగడం జరిగింది. అడిగినప్పుడు వారు స్మార్ట్ స్కీమ్స్కు ఎన్ని వేల కోట్లు ఇస్తున్నాం, అమృత్ స్కీమ్కి ఏ విధంగా ఇస్తున్నాం అని చెప్పుకున్నారు. అప్పుడు నేను రేట్ చేశాను, యానం కాన్స్టిట్యున్సీ ఉంది, పాపులేషన్ ఈజ్ 75,000 to 80,000 మాత్రమే ఈ రోజుకు ఉన్నది. అటువంటిది అలాగే మాహే కాన్స్టిట్యున్సీ ఉంది, 52,000, 54,000 అక్కడ ఉన్నది. మీరు భారతదేశం అంతా కూడా డెవలప్మెంట్ అవ్వాలనుకున్నప్పుడు ఇంకా దేశంలో ఈ పాండిచ్చేరి యూటీలో ఉన్న విధంగా ఈ 2 మున్సిపాలిటీలే కాకుండా మిగతా కాన్స్టిట్యున్సీలు ఎక్కడెక్కడ ఇండియాలో ఉన్నవి అన్నది చూసి దానికి ఈ స్కీమ్ ఇచ్చేలాగా చేయాలని చెప్పేసి వారిని నేను బాగా మీటింగ్లో కొంత చిరాకును కూడా రప్పించాను వెంకయ్యనాయుడు గారికి. అంతే వెంటనే ఇమీడియట్గా వారు అధికారులకి ఇనిషియేషన్ ఇచ్చి దేశంలో ఎన్ని ఈ 1 lakh పాపులేషన్ ఉన్నాయి, యూటీలో అవ్వచ్చు, అలాగే స్టేట్లో కూడా మున్సిపాలిటీ పాపులేషన్ తక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలు కూడా ఉంటాయి అని చెప్పేసి దానికి ఒక స్కీమ్ తీసుకొద్దాం త్వరలో అని చెప్పేసి వారు ఆ రోజుని అనౌన్స్ చేసిన తర్వాత, వారు ఆ పోర్ట్ఫోలియోకి రిజైన్ చేసినా కూడా దాని తర్వాత వచ్చిన మినిస్టర్ని కూడా నేను నాతో దగ్గర పనిచేస్తున్న హౌసింగ్ సెక్రటరీగా జవహరు, మేము అనేకమైన సందర్భాల్లో భారత ప్రభుత్వానికి మేము రికమెండేషన్ నేను చేస్తూ వస్తే దాని నిమిత్తం యానం నియోజకవర్గం, మాహే నియోజకవర్గం నా గురించి ఆ 2 నియోజకవర్గాలు అడిగితే దేశంలో దగ్గరగా కొన్ని వందల మున్సిపాలిటీలకి ఇటువంటి సమస్య ఉంది. ఇప్పుడు రీసెంట్గా భారత ప్రభుత్వం ఆ 8 సంవత్సరాల క్రితం అడిగిన దాన్ని 4 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఏ అయితే 1 lakh పాపులేషన్ తక్కువైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకి స్కీమ్స్ ఇవ్వాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. ఆ ఇష్యూ చేసిన దాంట్లో నేను మొదటిసారిగా 2 వర్కులు నేను సూచించడం జరిగింది. ఒకటి ఈ బొటానికల్ గార్డెన్లో ఉన్న స్థలంలో 5 MLDని
9,28,00,000 ఒక పని ఇప్పుడు నడుస్తూ ఉంది. ఒక 4-5 నెలల్లో అది కంప్లీట్ అయితే ఆ ఏరియా గోపాల్ నగర్ నుంచి గోపాల్ నగరు, గాంధీనగరు, కామరాజ్ నగరు, బృందావన్ నగరు, ఆ విధంగా పక్కనున్న కామరాజ్ నగర్ కానీ, జిఎన్ నాయుడు కాలనీ కానీ, గణపతి నగర్ కానీ ఆ ఏరియా అంతకి కూడా సెపరేట్ చేసినట్టయితే అప్పుడు టౌన్కి కూడా రాబోయే రోజుల్లో ఈ సమ్మర్ టైంలో వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్నది నా ఉద్దేశం. ఇప్పుడు అది రాబోయే 4-5 నెలల్లోనే అది ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఇది కాకుండా ఈ డ్రైనేజ్కి మన నుంచి తీసుకెళ్ళడానికి మనకి ముఖ్యంగా యానం నియోజకవర్గం డ్రైనేజ్ సిస్టమ్ అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ చూసినట్టయితే ఇక్కడ ఫ్లడ్ వచ్చేటప్పుడు గోదావరిలో వాటర్ అంతా కూడా ఊర్లోకి వస్తుంది. అప్పుడు స్టాప్ చేస్తాం. ఆ ఫ్లడ్ కానీ ఒక 15 రోజులు నెల రోజులు కానీ ఫ్లడ్ ఉంటే ఊర్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడికి స్టాగ్నేట్ అయిపోయి బయటికి మనం కోరంగి గోదావరిలోకి పంప్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అది కాకుండా పైనున్న ఇక్కడున్న వర్షాలు కానీ ఎక్కువైపోయి గోదావరి డౌన్గా ఉన్నప్పుడు కూడా మన పైనుంచి వచ్చే రైతులు వదిలేసే కోరంగ్ ఇది నుంచి ఆ పైనుంచి వాటర్ అంతా కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా యానంలో ఉండే డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్ళడానికి అప్పుడు కూడా లెవెల్స్ పర్మిట్ చెయ్యు. దీన్ని ఏ విధంగా మనం చెయ్యాలి అని అంటే, దీన్ని జైపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉండగా యానానికి ఈ ధవళేశ్వరం నుంచి ఇచ్చే పైప్ లైన్ దాంట్లో ఈ సిస్టంలో ఇందులో ఎస్టీ ప్లాంట్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ టాయిలెట్స్ నుంచి అన్నీ కూడా డ్రైన్స్లో వదిలేయడం వల్ల బాగా దోమలు అవి కూడా పెరిగిపోవడం, అలాగే స్మెల్ రావడం జరుగుతుంది. ఇది ఒక ఏరియాకి తీసుకెళ్ళి ఒక దూరంగా ఊరికి చివర తీసుకెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేసి గోదావరిలో వదలాలి అని చెప్పేసి అంటే దానికి ఈ అమృత్ స్కీమ్లో 23 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది. వర్క్ మొదలవబోతుంది. ఈ 2 ప్రాజెక్ట్స్ ముందు నేను తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు దాని కంటిన్యూషన్గా నేను 7-8 సంవత్సరాలు ఫాలో అవ్వడం వల్ల ఈ 2 ప్రాజెక్టులు దేశంలోనే అమృత్ స్కీము 1,00,000 పాపులేషన్ లోపు ఉన్న కాన్స్టిట్యున్సీలకి ఇవ్వడం, ఈ 2 వర్క్లు దాంట్లో వచ్చాయి. అలాగే నేషనల్ హైవేకి అప్రోచ్ రోడ్స్ అని చెప్పేసి గతంలో కూడా గడ్కరీ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను 3 ప్రాజెక్టులు తీసుకెళ్తే 3 కూడా గతంలో చేశారు. ఒకటి యానం నేషనల్ హైవే నుంచి సావిత్రి నగర్ వరకు దర్యాలతిప్ప గిరంపేట మీద ఉన్న రోడ్డుకి ఆ రోజుల్లో దగ్గరగా 20 కోట్ల రూపాయలు ఇచ్చున్నారు. అదేవిధంగా రెండోది మళ్ళా ద్రాక్షారం రోడ్ నుంచి ఇక్కడ ఉన్న మా బోర్డర్ వరకు నల్లా ట్యాంక్ బోర్డర్ వరకు దానికి అయ్యే నేషనల్ హైవే నుంచి అదొకటి ఇచ్చారు. మళ్ళా నేను 3 తూముల నుంచి వయా మెట్పూర్ రోడ్డు అంబేద్కర్ నగర్ వరకు కూడా దానికి కూడా ఆ రోజుల్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో నేను నేషనల్ హైవే చైర్మన్ని అలాగే ఇది నేషనల్ హైవేకి సంబంధించిన గడ్కరీ గారిని మీట్ అయితే మొన్న జనవరి 1వ తారీఖున నేను 3 వర్కులను సూచించడం జరిగింది. ఆ 3 వర్కుల్లో ఒక వర్క్కి ఇమ్మీడియట్గా జనవరి 1వ తారీఖు 2025న 10 కోట్ల రూపాయలని కనకాలపేట నుంచి మాకు బోర్డర్ కనకాలపేట పైన అట్టికల్లంక ఉంది, అక్కడ బోర్డర్ నుంచి జెండా స్తంభం వరకు 10 కోట్ల రూపాయలు ఆ రోడ్డుకి ఇచ్చి ఇప్పుడు టెండర్ కాల్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. మరలా స్పెషల్ ఫండ్ అని చెప్పేసి మిగతా 2 వర్కులు నేను ద్రాక్షారం రోడ్ నుంచి 3 తూముల వరకు గోపాల్ నగర్కి రోడ్డు వెడల్పు చేసి ఇంకా డ్రైన్ ఎక్కడైతే మిగిలిందో ఆ డ్రైన్ కూడా పైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విధంగా తీసుకురావడానికి మొన్న దానికి కూడా స్పెషల్ ఫండ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 250 కోట్లు ఇస్తే దాంట్లో ఒక 10,45,00,000 రూపాయలని యానానికి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ అదొకటి తీసుకొచ్చాను. ఈ మధ్యలో భారత ప్రభుత్వం నుంచి 4,500 కోట్లు రాబోయే 5 yearsలో ఇవ్వాలనుకున్న దానికి ఫస్ట్ ఫేజ్లో 1,500 కోట్లు ఇవ్వడానికి పాండిచేరి కారైకాల్ మాహేకి యానానికి ఇస్తే దాంట్లో 210 కోట్ల రూపాయలు యానానికి నేను అందులో శాంక్షన్లో పెట్టడం జరిగింది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా టెండర్స్ కాల్ చేయాలి. దాని ఎస్టిమేట్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా తయారవుతున్నాయి. దానికి నేను ఇచ్చిన ప్రియారిటీ ఏంటంటే ఎంటైర్ యానం పైప్ లైన్స్ అన్నీ కూడా గత 25 years 30 years అవుతూ ఉన్నాయి. పైప్ లైన్స్ అక్కడక్కడ లీక్ అవుతున్నాయి. టోటల్గా
పైప్ లైన్స్ అన్నీ కూడా తీసేసే విధంగా, రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి, రెండు కలిపితే 210 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఈ ఫస్ట్ బడ్జెట్లో 210 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి 45 కోట్ల రూపాయలు 2026-27కి ఖర్చు పెట్టే విధంగా మన పాండిచ్చేరి ప్రభుత్వాన్ని నేను ఒప్పించడం జరిగింది. ఇవి కాకుండా గత 10-15 సంవత్సరాల నుంచి ఫ్రాన్స్ తిప్ప ఏరియాలో ఆ ప్రజలు చాలామంది ఆ ఏరియాలో టౌన్లో స్థలం కొనుక్కోలేక తక్కువ రేటుకి వస్తుందన్న ఉద్దేశంతో కొబ్బరి తోటలో చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం గత 30-35 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది ఏరియా చూస్తే మాస్టర్ ప్లాన్లో చూసినట్టయితే, మాస్టర్ ప్లాన్లో ఆ ఏరియా అంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్గా, కోకోనట్ గార్డెన్గా ఉంటే నేను దాన్ని రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్గా నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఫ్లడ్ ప్రోన్ ఏరియాని ఆగిపోతే దానికి ఫ్లడ్ వాల్ కట్టాలని చెప్పేసి దానికి, అలాగే దర్యాల తిప్పకి వరకు కూడా వరద వచ్చినప్పుడు ఎక్కడ కూడా వరద వాటర్ ఫ్లో అయ్యి ఆ గ్రామాలు కానీ అక్కడ ఉన్న వారికి ఎవరికైనా నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో ఒకటి, అలాగే పరంపేట సొసైటీ ల్యాండ్ కూడా ఈ వరదల్లో కరిగిపోతూ ఉంటే, మా లంకమట్టి కరిగిపోతూ ఉంటే దానికి కూడా రివిట్మెంట్ లాగా చేయాలన్న దాని మీద నేను తీసుకెళ్తే దాని అనేకమైన ఇబ్బందుల తర్వాత కూడా 2018 జూన్ 6వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వర్క్ నడవకపోతే మరలా ఆ వర్క్ని పట్టుకుని ప్రజెంట్ ఎస్టిమేట్స్కి ముందు ఎస్టిమేట్ చూస్తే డబుల్ ది అమౌంట్ అయిపోయినా కానీ రీసెంట్గా భారత ప్రభుత్వాన్ని 199 కోట్ల రూపాయలు, అది కూడా భారత ప్రభుత్వం 100% ఖర్చు పెట్టేలాగా నేను మొన్న మే నెలలో ఫైనల్గా వాళ్ళని ఒప్పించి వారి టీం వచ్చి వారు అడిగిన అన్నీ కూడా 10 మంది టీంని ఇతర డిపార్ట్మెంట్లు అంతా కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ జలశక్తి మినిస్టర్ పంపించున్నారు. వారు అడిగిన అన్నీ కూడా ఇచ్చేసాం. మా ప్రభుత్వం కూడా, పుదుచ్చేరి ప్రభుత్వం కూడా క్యాబినెట్ డెసిషన్ తీసుకుని ఆ వర్క్ భారత ప్రభుత్వమే చేసేలాగా చేయడం జరిగింది. అది వెరీ సూన్ ఇంకొక 1 or 2 మంత్స్లో ఆ వర్క్ కంప్లీట్ మొదలుపెట్టినట్టయితే ఫ్రాన్స్ తిప్ప ప్రజలందరికీ కూడా సమస్యని సాల్వ్ అవుతుంది. అలాగే వరదలు వచ్చినప్పుడు ఫ్రాన్స్ తిప్పలో ఒక డ్రాప్ వాటర్ కూడా రాకన్నా జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ దర్యాల తిప్ప వరకు కూడా ఏటుగొట్టు ఎక్కడ తెగిపోకుండా, ఎక్కడ ఓవర్ఫ్లో అవుతుందన్న భయం కూడా లేకుండా ప్రజలకి అదొకటి కలుగుతుంది. పరంపేట సొసైటీకి సంబంధించి ఆ సొసైటీకి కూడా మనం ఇప్పుడు వరకు కొట్టుకుపోయింది. ఫ్యూచర్లో అది కూడా కొట్టుకుపోకుండా ఉండడానికి అదొక స్కీమ్ని నేను ఈ 4.5 సంవత్సరాల ముందు నుంచి ఫాలోఅప్ చేసిన. ఈ 4.5 సంవత్సరాల్లో నేను ఎక్కువగా ఢిల్లీ ప్రభుత్వంతో నేను టచ్లో ఉంటూ, అధికారులు అందరితో టచ్లో ఉండి దాన్ని ఫైనల్ చేయడం జరిగింది. ఇది కాకుండా 2022లో వరదలు వచ్చాయి. ఆ వరదలు మాకు ఇప్పుడు వరకు అయితే హైయెస్ట్ వరదలు ఎప్పుడు కూడా మాకు 14-15 లక్షల క్యూసిక్స్ వాటర్ని ధవళేశ్వరం కానీ రిలీజ్ చేసినా మాకు జస్ట్ ఒక కొంచెం ప్రాబ్లం మాత్రమే ఉంటుంది. 18 లక్షల క్యూసిక్స్ వాటర్ నుంచి ధవళేశ్వరం వదిలితే మాకు ఇక్కడ ఫ్రాన్స్ తిప్ప అంతా కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అటువంటిది 21 lakhs, 22 lakhs, 28 lakhs వరకు కూడా 2022లో ధవళేశ్వరం వదిలేస్తే ముందు దానికంటే కూడా మనకి ఇక్కడ 4 మీటర్ల 5 సెంటీమీటర్ల వరకు కూడా నార్మల్ గోదావరి మీద హైట్కి అంతవరకు రావడం జరిగింది. అందుకని ఈ ఫ్లడ్ వాల్ కూడా 4.85 మీటర్స్ వరకు కూడా హైట్ అక్కడ ధవళేశ్వరం వదిలినా కూడా వాటర్ ఒక చుక్క రాకుండా ఉండే విధంగా భారత ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మరలా దీంతో పాటు నేను భారత ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తే ఐలాండ్ నెంబర్ 3 ఎస్సీ వారికి, కూలీస్ లాంటి వాళ్ళకి ఒక ప్రభుత్వంలో ఉన్న భూమిని నేను 1996లో ఎమ్మెల్యే అయిన ఫస్ట్లోనే వారికి ఒక్కొక్కరికి 1 ఎకరం భూమి ఇవ్వడం జరిగింది. దాన్ని జంగిల్ క్లియరెన్స్ చేయించి చిన్న చిన్న బ్రిడ్జిలు కట్టించి వెళ్ళడానికి అన్నీ కూడా చేశాను. అక్కడే మళ్ళా గ్రాయిన్స్ తోటి కొట్టుకుపోకుండా కొంతవరకు చేయగలిగాం. అది ఈ మధ్యలో 2022 వరదలో చాలా వరకు కట్టించిన వేసిన రింగ్ బండు తెగిపోయింది. ఆ ఏరియా 6 మీటర్ల నుంచి 18 మీటర్ల వరకు లోతు అయిపోతే గవర్నమెంట్ నుంచి సెంట్రల్ టీం రమ్మని చెప్పేసి నేను ఒక లెటర్ని మేము అందజేస్తే ఆ లెటర్ వల్ల మొన్న సెంట్రల్ టీం వచ్చి వారు అడిగిన మొత్తం అంతా కూడా సముద్రం మొగ నుంచి ఇక్కడ వరకు కూడా ఎంత డెప్త్ ఉంటుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుందన్న దాని మీద సర్వే అన్నీ కూడా కండక్ట్ చేసి రాబోయే రోజుల్లో దానికి 100 కోట్లైనా 200 కోట్లైనా సరే ఆ ప్రాజెక్టు మనం సాధించాలి. ఆ ఐలాండ్ నెంబర్ 3ని 1 ఇంచు కూడా పోకుండా కాపాడవలసిన బాధ్యత
ప్రభుత్వం మీద ఉంది, నా మీద ఉంది అదొకటి. అలాగే బాలయోగ వారధి నుంచి ఇటు మాకు అట్టికల్లంక బోర్డర్ వరకు ఉన్న దాన్ని ఆ రోజుల్లో నేను ఒక 25 సంవత్సరాల క్రితమే నేను లంక అంతా కూడా కొట్టుకుపోయి కొబ్బరి చెట్లు అంతా కూడా గోదావరిలో కలిసిపోతూ ఉంటే ఆ రైతులు భూముల్ని కాపాడడానికి ఆ రోజుల్లో ఉన్న డబ్బు తక్కువైనా కానీ కోట్లాది రూపాయలతో నేను గ్రోయిన్స్ అంతా కూడా గోదాట్లో వేసుకుని వచ్చి గ్రోయిన్ వర్క్ అంతా కూడా చేయడం జరిగింది. ఈ మధ్యలో మళ్ళా ఈ 2022లో కొంత ఏరియా బాలయోగ బ్రిడ్జ్ నుంచి పక్కన ఉన్న ఏరియా ఒకటి ఈ రోజు కూడా నేను వెళ్ళి చూసినప్పుడు వెనకాల ఇంకొక ఏరియా కూడా దెబ్బతిన్నది. దానికంతా కూడా ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు మళ్ళా అది రెన్యువేషన్ వర్క్ అంతా కూడా ఎక్కడైతే దెబ్బతిన్నదో అక్కడ. అలాగే కనకాలపేట ఫిషర్మెన్ పేటలో నుంచి అక్కడ నావలు పెట్టుకోవడానికి చిన్న కాలువ మాత్రమే ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న రీజనల్ అడ్మినిస్ట్రేటర్ని పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ని కూడా తీసుకుని వెళ్ళి నావలకి పెట్టుకునేటప్పుడు మీరు రాయితోటో కాంక్రీట్ తోటో కడితే కుదరదు. నావలు ఊగి ఈ విండ్ వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ వచ్చినప్పుడు నావలు పగిలిపోతాయి. అందుకని ఆ ఏరియాలో యువతల పక్కన మన బోర్డర్ అంతా కూడా సీడ్ ఫైలు ఇక్కడ నవయోగ బ్రిడ్జిగా ఏ విధంగా అయితే సీడ్ ఫైల్ వేశారో ఆ విధంగా ఎస్టిమేట్స్ అన్ని కూడా తయారు చేయండి. భారత ప్రభుత్వం చేత ఈ 2 వర్క్లు ఐలాండ్ నెంబర్ 3 ఇటు కనకాలపేట సంబంధించిన వర్క్ కూడా 100% ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. మీరు త్వరలోనే ఎస్టిమేట్స్ అన్ని కూడా ఇవ్వమని చెప్పేసి ఈరోజు వారికి కోరడం జరిగింది. ఇవి కాకుండా నేను ఏప్రిల్ 17వ తారీఖున కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి నడ్డా గారిని కలిసి నేను జిప్మర్ డైరెక్టర్ని అధికారులందరినీ కూడా పిలిచి ఒక మీటింగు, ఒక 1.5 అవర్ మీటింగ్ యానం గురించి, యానం జిప్మెరు ఇప్పుడు ఉన్నది ఏంటి, నేను ముందు కోరింది ఏంటి, ఇంకా ఏం కావాలన్న దాని మీద థరోలీగా ఆ రోజు మీటింగ్లో చేయడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత నేను అప్పటికి ఒక లెటర్ ఇచ్చున్నాను. ఇది జిప్మెర్ ఇక్కడతో ఆగడానికి కాదు, మాకు ఇక్కడ పక్కనే వెటనరీ హాస్పిటల్ ఉంది. వెటనరీ హాస్పిటల్ని మేము మరలా అక్కడి నుంచి అది వేరే ప్లేస్కి మేము మార్పు చేసుకుని మొబైల్ ద్వారాగా అంబులెన్స్ ద్వారాగా ప్రతి విలేజెస్కి టౌన్లో ఉన్న వాళ్ళకి కూడా వెటనరీ డాక్టర్ ప్రతి వీధికి వెళ్ళి అక్కడ ఉన్న ఆవులు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, గొర్రెలు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు వైద్యం చేసేలా చేస్తే ఇక్కడ వెటనరీ టౌన్లో ఉంది కాబట్టి ఆ వచ్చేటప్పుడు ఆవులు వచ్చినా గేదెలు వచ్చినా పిల్లల్ని పొడవడం ఇవన్నీ కూడా సరిగా ఉండలేదు. ఈ స్థలాన్ని జిప్మెర్ వాళ్ళు కోరారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టయితే డాక్టర్లు, స్పెషలిస్టులు, నర్సెస్ అందరూ కూడా స్టే చేసేలాగా క్వార్టర్స్ ఇవన్నీ కట్టడానికి ఫర్దర్ డెవలప్మెంట్ ఉపయోగించడానికి అని చెప్పేసి వారు కోరితే అది మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఆవేళ ఆ మీటింగ్లో కూడా నడ్డా గారి మీటింగ్లో కూడా అది కోరున్నారు. నేను దీంతో పాటు గిరాంపేట గ్రామంలో ఒక చిన్న విలేజ్గా ఉండే ఒక చిన్న స్కూల్ ఉండే దాన్ని హై స్కూల్ తీసుకెళ్ళాను. హై స్కూల్ నుంచి ఏమో జూనియర్ కాలేజ్ రక్షారికృష్ణ జూనియర్ కాలేజీని అక్కడ పెట్టి అక్కడ ఉన్న పిల్లలు ఎక్సలెంట్గా యానం టౌన్లో ఉన్న పిల్లల కంటే కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రిజల్ట్స్ వైజ్గా కానీ చదువులో కానీ చూస్తుంటే చాలా షార్ప్గా ఉన్నారు. ఆ జూనియర్ కాలేజ్ తోటి పాటు ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ ఒకటి తీసుకురావడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రోజు వరకు కూడా దాన్ని క్లాసెస్ కండక్ట్ చేయలేని పరిస్థితి ఉంది. దాన్ని జిప్మెర్ హాస్పిటల్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువ స్థలం ఇవ్వలేకపోయాం. ఇది కాకుండా ఆ జిప్మెర్ హాస్పిటల్ని ఈ మధ్య కాలంలో చూస్తే క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్లు యానంతో పాటు ఈస్ట్ వెస్ట్ ఈ ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఇటు మంగళగిరి వరకు మధ్యలో ఉన్న ప్రజలకి సరైన క్యాన్సర్ హాస్పిటల్ లేదు. దాని గురించి అని మొన్న ఏప్రిల్ 17వ తారీఖున 2024 ఏప్రిల్ 17వ తారీఖున కేంద్రానికి నేను నడ్డా గారికి ఒక రిటర్న్గా ఎన్ని లక్షల పాపులేషన్ జనాభా ఉన్నారు, ఏ పర్సంటేజ్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు, ఒక యానంలో మనం ఇది చేసినట్టయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. జిప్మెర్లో క్యాన్సర్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ని ఇక్కడ ఈ లక్షలాది మందిని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలని చెప్పేసి కోరితే వారు దానికి చూచాయిగా అంగీకరించి అధికారులకి డిపిఆర్ అది కూడా తయారు చేయమని చెప్పున్నారు. ఈ జిప్మెర్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడున్న 16 ఎకరాల్లో ఉన్న బిల్డింగ్స్ని దాన్ని మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ నుంచి మీరు తీసుకునేలాగా ప్రభుత్వాన్ని నేను ఒప్పిస్తాను. మా పాండిచేరిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి మీరు మాట్లాడి మీరు అది చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఒక 12 పారామెడికల్ కోర్సెస్
లోకల్గా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కానీ, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్ ఇచ్చే పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడా ఇచ్చేలాగా ఒక 12 కోర్సెస్ ఇమ్మని చెప్పేసి అడిగాం. దానికి కూడా ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పుకోవడం జరిగింది. మూడోది, అందులో నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కారైకల్లో 50 సీట్లతో జిప్మేర్కి ఇంకొక బ్రాంచ్ లాగా అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది. అదే విధంగా పెట్టాలని చెప్తే ఈ రెండుతోటి పాటు మూడోది కూడా మేము తప్పనిసరిగా కన్సిడర్ చేస్తామని చెప్పేసి అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. రాబోయే రోజుల్లో ఆ వందలాది కోట్ల రూపాయలు ఉన్న ఆ ప్రాజెక్ట్ని తీసుకురావాలి. జిప్మేర్ ఇప్పుడు వరకు ట్రయల్ బేసిస్లోనే నడుస్తూ ఉంది. రాబోయే జనవరి 1వ తారీఖు లోపు మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా జిప్మేర్ హాస్పిటల్ యానం ప్రజలకి, యానం పరిసర ప్రాంత ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనుకున్న దాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది. అలాగే ఆయుష్ హాస్పిటల్ కట్టించి ఉన్నాను. దాన్ని ఇప్పటి వరకు పూర్తి అవ్వలేదు. ఇంకొక 2-3 నెలల్లో పూర్తి అయితే 2026లో ఆయుష్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే అంబేద్కర్ విజ్ఞాన భవన్ పిల్లలకి చదువుల కంటే ఎంత చదివామన్న దానికంటే చదివిన దాన్ని వారు ఏ జాబ్కి అయితే వెళ్తూ ఉన్నారో ఆ జాబ్కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అన్న దానికి వరకునే పనికొస్తుంది తప్ప చదివిన చదువుకి ఇక్కడ పెట్టే ఎగ్జామ్కి కానీ దీనికి కానీ సంబంధం ఉండలేదు. కానీ పిల్లల చదువులకేమో చాలా తక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దాని కోచింగ్ తీసుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. దానికి ఎటువంటి రూపాయి లేకుండా అది ఫర్దర్ స్టడీకి వెళ్ళడానికి కోచింగ్ ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్కి కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చి 2021 జనవరి 6వ తారీఖున నేను ఓపెన్ చేసినా కానీ ఇప్పటి వరకు నేను ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ అది ప్రజలకి పూర్తి అందుబాటులోకి రాలేదు. దాని గురించే నిన్న ఓఎన్జీసీలో కూడా నిన్న మీటింగ్ జరిగింది. రేపటికి వారు ఒక లెటర్ కూడా ఇవ్వడానికి ఇస్తే దాన్ని వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్కి అని చెప్పేసి ఆ స్కీమ్లో సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చేలాగా మిగిలిన డబ్బు పాండిచేరి ప్రభుత్వం పెట్టుకునేలాగా అయ్యొక స్కీమ్స్ ఉన్నాయి. ఈ విధంగా సాయి స్పోర్ట్స్ హాస్టల్కి ఒక బిల్డింగ్కి మొన్న 5,19,00,000 తీసుకొచ్చి హాస్టల్ కట్టించడానికి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అన్ని కూడా చేయించాను. అలాగే నర్సింగ్ కాలేజీకి ముందు నుంచి ఉన్నది కూడా ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే రీసెంట్గా ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ ఎలా చేయాలి, ఏ విధంగా అన్న దాని మీద చూస్తే ఎంప్లాయ్మెంట్కి ఇక్కడ క్రియేట్ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే కంపెనీస్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ లేదో కోట్లాది రూపాయలతో ఖర్చు పెట్టి ల్యాండ్ కొనే పరిస్థితి లేదు, ఎక్కువ భూమి కావాలంటే ఇక్కడ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. దాని మీదే నేను ఏం చేశానంటే ఇండస్ట్రీస్ ఒక ఎత్తు అయితే టూరిజం డెవలప్ చేయాలని చెప్పేసి టూరిజం ప్రాజెక్టులో నేను కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి చేశాను. దాన్ని అనుకున్నట్టుగా ఫుల్గా సక్సెస్ అవ్వలేదు. దాని మీద దృష్టి పెట్టాలి. దాన్ని పూర్తిగా అనుకున్న విధంగా తీసుకొచ్చి వాటర్ స్పోర్ట్స్ కానీ మిగతా అన్నీ కూడా వచ్చేలాగా ఏర్పాటు చేయాలి. ఇండస్ట్రీస్ ఎప్పుడైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీస్ ఉంటున్నాయి. దానికి వ్యాట్ వచ్చిన తర్వాత, జిఎస్టీ వచ్చిన తర్వాత, కంట్రీ వైజ్గా ఒకే ట్యాక్స్ వచ్చినప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇండస్ట్రీస్కి సెపరేట్గా వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చే పరిస్థితి పాండిచేరి ప్రభుత్వానికి లేకపోవడం వల్ల పోటీ పడి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆంధ్ర ఇండస్ట్రీస్కి అనేకమైన బెనిఫిట్స్ ఇవ్వడంతో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకుండా ఏ విధంగా ఇక్కడున్న ఈ కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఉన్న బెనిఫిట్ని తీసుకోవాలి అన్నదే ఎక్కువ పెట్టిన ఫ్యాక్టరీలో ఎక్కువ మంది ఆ విధంగానే ఆలోచన చేశారు. ఆ పెట్టిన తర్వాత కూడా ఈ రోజుకి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వరకు ఇండస్ట్రీస్ వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. వారు ఏంటంటే పక్కన రాష్ట్రంతో అదే సేమ్ ఇండస్ట్రీ ఉంటే వారితో పోటీకి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇక్కడ బెనిఫిట్స్ లేవు. దాని మీద లోకలర్స్ కూడా ఇచ్చినట్టయితే కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఏదో కొద్ది గొప్ప మందికి మాత్రమే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసి మిగతాది వాళ్ళు వచ్చిన ఏరియా నుంచి కానీ బయట ఊళ్ళని కానీ తీసుకుని రావడంతో ఇండస్ట్రియలిస్ట్గా కూడా యానం అనుకున్నంతగా ముందుకు వెళ్ళకపోవడానికి ముఖ్య కారణం. కోన ప్రభాకర్ గారు 1983లో వచ్చినప్పుడు గవర్నర్ గారు వచ్చినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం వల్ల తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు 90 మంది ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. ఓపెన్ చేయకన్నా వెళ్ళిపోయిన వాళ్ళు ఒకరు, ఓపెన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు కొంతమంది,
ఫ్యూ మెంబర్స్ మాత్రమే, తక్కువ మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ కాంపిటీషన్కి ఇతర రాష్ట్రాలతో వాళ్ళు తయారైన మెటీరియల్ని సేల్ చేయడంలో కానీ లేకపోవడం వల్ల సరైన వాళ్ళకి ఇంకా ఎక్కువ కాస్ట్, ఇక్కడ ప్రోడక్ట్ తయారవడానికి ఎక్కువ కాస్ట్ అవ్వడం వల్ల కూడా వారు ఇక్కడ నిలబడకపోవడానికి కారణం. రాబోయే రోజుల్లో ఇది టూరిజం మీద ఎక్కువగా పెట్టడం ఒకటి, అలాగే ఫిషింగ్ ఇండస్ట్రీ మీద మనం ఎక్కువగా పెట్టి ఎక్కడైతే పొల్యూట్ కాని ఇండస్ట్రీస్ ఉంటాయో, ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది కానీ ఉంటాయో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా తక్కువ ల్యాండ్ని లోతోటి వాళ్ళకి వెళ్ళేలాగా ప్రభుత్వాలతోటి పనిచేయించవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. సరే, మీరు చెప్పింది చాలా బాగుంది. విద్య, వైద్యం, ఉపాధి మూడింటి మీద మీరు పక్కా ప్రణాళికతో వెళ్తున్నారు. జిప్మెర్ లాంటి సంస్థ ఇక్కడ ఒక కన్సల్టింగ్ యూనిట్ పెట్టడం కూడా బాగుంది. కానీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడానికి ఉన్న అడ్డంకులు ఏంటి? మీరు చెప్తా ఉన్నారు జనవరిలోకి వస్తుందని చెప్తా ఉన్నారు. అయితే దాదాపుగా 4 ఏళ్ళు పైన అవుతుంది, అది 5 ఏళ్ళు సమీపిస్తూ ఉంది. ఇప్పటికీ వైద్యం కోసం పరిగెత్తాలి అంటే కాకినాడ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటా ఉంది. అంటే ఎందుకు దాన్ని ఏమన్నా ముందుకు ఇంకెంత ఎన్హాన్స్ చేసే పరిస్థితి? హాస్పిటల్లో 30 బెడ్ హాస్పిటల్ ఉండేదాన్ని 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్లో 60 నుంచి 70 మంది టోటల్ స్టాఫ్ ఉండేదాన్ని 300 మంది పనిచేసేలాగా మనం ఏర్పాటు చేసినా కానీ ఎక్కువగా స్పెషలిస్టులు కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా యూపీఎస్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా సిటీలోనే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ చూస్తారు. విలేజెస్కి వచ్చి, విలేజ్ యానం అంటే ఒక విలేజ్ లాంటిది, 850 కిలోమీటర్లు హెడ్ క్వార్టర్స్కి దూరంలో ఉన్నాం. మాకు యూటీకి ఎవరైతే పోస్టింగ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ పాండిచేరికి వేకెన్సీ ఉంటే అక్కడ విల్లింగ్నెస్ ఇస్తారు. అదే నెక్స్ట్ కార్యకల్ వెళ్తుంది. లాస్ట్లో మాహే అండ్ యానంకి అయితే ఇక్కడ పోస్టింగ్ వచ్చినా కూడా జాయిన్ అవ్వకుండా తిరిగి వెళ్ళిపోయే ఉంటారు. ఆ విధంగా ఉండడం వల్ల కాంట్రాక్ట్ డాక్టర్స్ తోటి ఎక్కువ మంది, కాంట్రాక్ట్ దాంతో ఈజ్ స్పెషలిస్టులతోటి, అలాగే మిగతా మత్తు డాక్టర్ ఉంటే డాక్టర్ స్పెషలిస్ట్ ఉండడు, స్పెషలిస్ట్ ఉంటే మత్తు డాక్టర్ ఉండరు. వచ్చిన తర్వాత జాయిన్ అవుతారు, 15 రోజులు పనిచేస్తారు, మళ్ళా వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా మరలా వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ వైద్యం చేయడానికి అవకాశం ఉండదు. డాక్టర్లు చూసి రిఫరెన్స్ చేయవలసి వస్తుంది. ప్రత్యేకంగా యానంలో అది పాండిచేరి కారైకాల్ మాహి కాకుండా ఒక యానానికే ట్రయల్ బేసిలో అని చెప్పేసి చాలా సంవత్సరాలు ఈ కార్పొరేట్ హాస్పిటల్, అపోలో కావచ్చు, గ్లోబల్ హాస్పిటల్ అవ్వచ్చు, ట్రస్ట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఎన్ని హాస్పిటల్తో పాటు ఇతర మెయిన్ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా వాళ్ళతో అగ్రిమెంట్ చేయించి వైద్యం చేయించేలాగా నేను చేశాను. అప్పుడు ప్రజలకి అంత బాధ లేదు. ఇప్పుడు ఆ స్కీమ్ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వచ్చిన తర్వాత అది స్టాప్ చేసింది గవర్నమెంట్. చేయడం వల్ల ఆయుష్మాన్ భారత్లో ఉన్న రేట్స్ ఆ ప్రైవేటు హాస్పిటల్కి మాకు సూట్ అవ్వట్లేదని చెప్పేసి ఏదో కొంచెం చేయడమే తప్ప మిగతాది ఏ హాస్పిటల్ కూడా పూర్తిగా చేయట్లేదు. దానివల్లే ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. ఇది ఈ జిప్మెర్లో మనం దీనికి కావలసిన పోస్టులు అన్నీ కూడా నేను పెట్టినప్పుడు దాంట్లో సగం మాత్రమే క్రియేషన్ అయ్యాయి. ఇప్పుడు మరలా పోస్టులు, మిగతా పోస్టులు, స్పెషలిస్టులు అన్నీ కూడా పెంచాలని చెప్పేసి మొన్న ఏప్రిల్ 17వ తారీఖున నడ్డా గారికి ముందు స్టార్టింగ్ ఏమైతే ప్రపోజల్ ఇచ్చామో అన్నీ కూడా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. జిప్మెర్ చాలా దేశంలో పెద్ద హాస్పిటల్లో చాలా క్వాలిటీ ఉండే హాస్పిటల్. దాన్ని ఒక ట్రయల్ బేసిస్లో దగ్గరగా 15 నెలల నుంచి ట్రయల్ బేసిస్ అవుతుంది. దానికి అన్నీ కూడా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందుకని జిప్మెర్ని మనం తక్కువ అంచనా వేయడం కానీ లేదు. రాబోయే రోజుల్లో ఆ జిప్మెర్కి ఇంకా మనం ఏమైతే ఆశించామో అదే ప్రజలకి అందేలాగా అన్ని సదుపాయాలు ఇక్కడ ఉండే విధంగా చేయడంలో తప్పనిసరిగా జిప్మెర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో పెద్ద హాస్పిటల్ని మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడ యానంలో ఇది మెయింటైన్ చేయకపోవడం అంటూ ఉండదు. తప్పనిసరిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తాను. ఎవరో అడ్డపడుతున్నారో పడుతున్నారో అనేది నేను ఎప్పుడు కూడా ఎవరి మీద అది బ్లేమ్ చేసి చెప్పడం ఉన్నది నా మెంటాలిటీ కాదు. మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు అశ్రద్ధ చేసినా కూడా దాన్ని ముందుకి ఇంకా పట్టుదలగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ యానం ప్రజలకు ఉపయోగపడాలి, ఈ యానం పక్కనున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్ ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన దాన్ని ఎక్కడ కూడా మళ్ళీ దాని డీవియేషన్ కానీ ఇంకోటి కానీ లేకుండా రాబోయే రోజుల్లో జిప్మెర్ అంటే యానానికి, పాండిచేరిలో జిప్మెర్కి ఎంతైతే పేరుందో అదే పేరు తీసుకొచ్చే విధంగా తప్పనిసరిగా నేను దాన్ని సాధిస్తాను. సార్, ఒక సమస్య గురించి ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు, డంపింగ్ యార్డ్ సమస్య. ఎక్కడో ఉన్న డంపింగ్ యార్డ్ని తీసుకొచ్చి గోపాల్ నగర్లో పెట్టడం వల్ల అక్కడ స్థానికులు ఇబ్బంది పెడుతున్నారు. దీంట్లో రాజకీయం ఉంది, ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదని
లేదంటే ఎన్నికలకు ముందు మీరు అక్కడ రాకుండా ఆపుతానన్నారు, ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కూడా ఆపుతానని ప్రయత్నం చేస్తారు, అక్కడ హామీ ఇచ్చారని చెప్తారు. కానీ చివరికి గోపాల్ నగర్లో డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల కొంత స్థానికంగా ఇబ్బంది పడుతున్నాం అని అంటున్నారు. ఏంటి సార్ దీని వెనక ఏంటి? అంటే ఒరిజినల్గా యానంలో డంపింగ్ యార్డ్ అన్నది చాలా ప్లేసెస్లో డంపింగ్ యార్డ్ ఉండేది. మెట్టకూరు, గణపతి నగరు ఆ ఏరియాకి సంబంధించింది. 3 తూముల దగ్గర అక్కడున్న చెత్త చెదారాన్ని అక్కడ వేసేవారు. కనకాలపేటకి సంబంధించిన చెత్త చెదారం అంతా కూడా ఇప్పుడున్న వాటర్ వర్క్స్కి ఆపోజిట్లో అక్కడ వేయడం జరిగేది. యానం టౌన్లో ఉన్న డంపింగ్ యార్డ్లో నేను ఎమ్మెల్యే అయ్యేప్పటికీ 2 ప్లేసులు. ఒకటి ఈ రోజున్న కోర్ట్ బిల్డింగు, అంటే వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల అదొక డంపింగ్ యార్డ్ ప్లేసు. రెండోది ఇక్కడున్న కామరాజన్ చిల్డ్రన్ పార్కు ఇది ఒక డంపింగ్ యార్డు. నేను దీన్ని 30 సంవత్సరాల క్రితమే, అప్పటికి అక్కడ యూకేవి నగర్ లేదు, పక్కనున్న దానికి పక్కనున్న అన్నీ కూడా కొబ్బరి తోటలే, అప్పుడు ఇల్లు లేవు. ఆ పక్కనున్న ప్లేస్లో డంపింగ్ యార్డు మొదలు పెట్టడం జరిగింది. ఈ 2 కూడా కామచెట్టూరు వీధిలో ఉన్న డంపింగ్ యార్డు అక్కడ ఆఫ్ చేయడం జరిగింది, అక్కడ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ డంపింగ్ యార్డు కింద ఉపయోగించే ఇప్పుడున్న కామరాజర్ చిల్డ్రన్ పార్కు అది ఒక చెరువుగాను, ఒక ఈ ఏరియాలో చాలా చెత్త చెదారంతో ఉండేదాన్ని దాన్ని ఒక చిల్డ్రన్ పార్క్గా తీసుకొచ్చి ఈ 2 తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కనకాలపేట ప్రజలకి అక్కడికి దగ్గరగా ఒక కిలోమీటర్న్నర దూరం ఉంటే అది ఫైర్ అయినప్పుడు ఆ పొగది రావడం, కనకాలపేట ప్రజలు స్లోలీ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు మార్చమని అక్కడ చెప్తూ ఉంటే దాన్ని ఎక్కడ పెట్టాలన్నా కూడా కొత్తగా వెళ్ళే ప్లేస్లో అక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది. దాన్ని ఇసుకాలవ దగ్గరికి తీసుకెళ్ళి, ఇసుకాలవ దగ్గర గవర్నమెంట్ భూమి ఒక 3 ఎకరాలు ఉంటే అక్కడ పెడదామని చెప్పేసి అన్నీ కూడా నేను ముఖ్యమంత్రిని అక్కడ తీసుకెళ్ళాను, ఎల్ఈడి సెక్రటరీని అక్కడ తీసుకెళ్ళి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి కూడా అక్కడికి యానం వెళ్ళినప్పుడు ఆ సైట్లోకి మార్చాలని అన్ని ప్రపోజల్ అయ్యేప్పటికీ అది వాటర్ బాడీలో ఉందని చెప్పేసి చెప్పడంతో ఆవిడ దానికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఒరిజినల్గా వాటర్ బాడీ కాదు, అక్కడ ఊడుపు పొలమే, కానీ పూర్వం వాటర్ బాడీ అని చెప్పడంతో దానికి ఒప్పుకోకపోతే దాని తర్వాత ముందు ఇదే కిరణ్ బేడి గారు మరలా పరంపేట దగ్గరికి కింద పరంపేట స్కూల్ బ్యాక్ సైడ్ వేయాలని చెప్పేసి ఆవిడ ఇక్కడ యానం విజిట్ చేసినప్పుడు చేస్తే అక్కడ ప్రజలు న్యూ రాజీవ్ నగర్ ప్రజలు కానీ, పరంపేట కానీ, అక్కడ ఉన్న అయ్యన్ నగర్ ప్రజలు కానీ మా ఏరియాలోకి మళ్ళీ మీరు తీసుకొచ్చి ఒక ఏరియా ప్రజలు ఆల్రెడీ అక్కడ ఇబ్బంది పడుతున్నారు, మరలా మా ఏరియాలో కాకుండా ఎక్కడ దూరంగా పెట్టమని చెప్పేసి అంటే అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఒక 5 ఎకరాలు మీకు ఎక్కడా ఇబ్బంది లేని ప్లేస్ని ఇమ్మని చెప్పేసి కోరడం జరిగింది. ఆ ప్రాసెస్ నడుస్తుండగా ఆ ప్రభుత్వం మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వాన్ని కూడా చేస్తున్నాం, వారు కూడా అనుకూలంగానే చెప్పున్నారు. కానీ మేము ఈలోగా ఇప్పుడున్న కాకినాడ కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఎక్కడ కూడా నాకు ఒక 2-3 ఏరియాల్లో చెప్తే ఆ ఏరియాలో కూడా అక్కడున్న ఆంధ్ర ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. అది కూడా కాకుండా బాగా ఫ్యూచర్లో కూడా పక్కన ఎక్కడా లేఅవుట్ రాని ఏరియాల్లో కూడా మీకు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి నేను మళ్ళా వారితో మాట్లాడడం జరిగింది. ఈలోగా యానానికి చివరిలో పందులంక ఏరియాలో యానంలో ఒక చిన్న కోరింగ్ కాలువ యువతల పక్కనే చిన్న ఏరియా ఉంటే అక్కడికి రెంటెడ్ బేసిస్ మీద ఆ రైతుని ఒప్పించి రెంట్ తీసుకుందామని అనుకుంటే ఇక్కడ కొన్ని లోకల్ పాలిటిక్స్ ఆ ఏరియా కూడా వెళ్ళకూడదన్న ఉద్దేశంతో రెంట్కి తీసుకోకుండా ఉండడానికి అనేకమైన కంప్లైంట్స్ ఇవ్వడంతో మా చీఫ్ సెక్రటరీ గారు ఇంక రెంట్ వద్దు అని చెప్పేసి చెప్పడం. అలాగే ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు మాకు సిఆర్జెడ్ జోన్ మీటింగ్కి వల్లవన్న గారు అని చెప్పి కలెక్టర్ ప్లస్ ఎల్ఈడి సెక్రటరీ గారు యానం రావడం జరిగింది. ఆ రోజు నేను సిఆర్జెడ్ జోన్ గురించి ప్రజలు రాబోయే రోజుల్లో గోదావరి పక్కన ఉన్నప్పుడు ముందు 100 మీటర్ల దూరం వరకు ఇల్లు కట్టుకోకూడదని ఉండేది, తర్వాత 50 మీటర్లు వచ్చింది, ఇప్పుడు 20 మీటర్లు చెప్తున్నారు. 20 మీటర్లు కూడా కొత్తగా వచ్చే లేఅవుట్స్కి మాత్రమే మీరు పెట్టాలి తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గోదావరి పక్కన కట్టుకున్న ఏరియాల్లో కూడా మళ్ళా వాడు ఇల్లు కట్టుకుని ఇచ్చేటప్పుడు టౌన్ ప్లానింగ్లో ప్రాబ్లం వస్తుంది, అందుకని న్యూ లేఅవుట్లు మాత్రమే పెట్టండి అని చెప్పేసి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడి వెళ్ళిపోతే దాని తర్వాత ఈ కలెక్టర్ దీని మీద డంపింగ్ యార్డ్ గురించి ప్లేస్ చూడడానికని దాని ముందు ఈఫిల్ టవర్ పక్కన పెట్టాలని ఒకటి, అలాగే సుభద్రా నగర్ పక్కన ఉన్న టెంపుల్ ల్యాండ్ ఎక్వైర్ చేసిన దాంట్లో పెట్టాలని చెప్తే అక్కడ ప్రజలు ఒప్పుకోలేదు. అప్పుడు ఇక్కడున్న ప్రజాప్రతినిధి అలాగే కలెక్టర్ కలిసి సబ్స్టేషన్కి వెళ్ళి ఈ ప్లేస్ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వారు చెప్తే నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా
ఇమీడియట్గా ఎన్జిటిలో కోర్టులో ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న కనకాలపేట దగ్గర ఉన్నది మార్చాలని చెప్పేసి అక్కడ ఎన్జిటి కోర్టులో ఉంటే చీఫ్ సెక్రటరీ కలెక్టర్కి ఫైన్ పడుతుందని ఇమీడియట్గా హరీబరీగా సబ్స్టేషన్లో పెట్టడం జరిగింది. దాని మీదే నేను ప్రైవేట్ స్థలంలో మార్చాలన్నది లేదు, దర్యాల తిప్పకి ఈ గిరాంపేటకి కూడా మధ్యలో ఉన్న దగ్గరలో ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న RIT 57 ఎకరాల భూమి ఇంజనీరింగ్ కాలేజ్ క్లోజ్ చేసిన తర్వాత ఐడియల్గా ఉంది. అందులో 5 ఎకరాల భూమిని డంపింగ్ యార్డ్కి తీసుకుని, దూరంగా ఉన్నదాన్ని డంపింగ్ యార్డ్కి తీసుకుని ఏ రోజుకి ఆ రోజు డ్రై అండ్ వెట్ అన్ని కూడా సెపరేట్గా అక్కడ ఇంకా స్మెల్ కూడా లేకుండా చేసే విధంగా చేయండి. వారికి రీజెన్సీ వాళ్ళకి ఆధ్వర్యంలో ఉన్న భూమిని ఒక 5 ఎకరాలు మీరు తీసుకోండి. దానికి వాళ్ళకి కావలసిన విధంగా వీళ్ళ కంపెనీ ఇన్ని వందల ఎకరాలు ఉన్నా కానీ ఒక 1/2 ఎకరం భూమి హార్ట్ ఆఫ్ టౌన్లో వాళ్ళు ఆఫీస్ని కట్టుకుని ఉన్నారు. అది లీజులో ఉంది. కోర్టు నుంచి కూడా మనకు వికెట్ చేయమన్నది. వాళ్ళకి తిరిగి ఈ భూమినేమో టౌన్లో ఉన్న 1/2 ఎకరం భూమిని దీని వాల్యూ అయితే ఎంత అయితే ఉంటుందో అక్కడ వాల్యూ ఎంత అవుతూ ఉంటుందో ఇచ్చిపుచ్చుకోవడాలో ప్రభుత్వానికి ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకుని, అలాగే పరంపేట SC గ్రామంలో హై స్కూల్ ఉంది, పక్కన పిల్లలకు ఆడుకోనకు లేకపోయి పక్కన ఇంకా సైట్ ఉంటే అప్రోచ్ లేకపోవడం ఉన్న ఆ 4.3 ఏకర్స్ను కూడా ఎక్వైర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఆ భాగంలోనే ఇప్పుడు నడుస్తూ ఉంది. డిసెంబర్ 9వ తారీఖుకి ప్రభుత్వం కూడా ఎన్జిటి కోర్టు రూల్స్ ప్రకారంగా సబ్స్టేషన్ ఏరియాలో పెట్టకూడదని చెప్పేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా దానికి విల్లింగ్ పూర్తిగా ఇవ్వలేదు. రూల్స్ ప్రకారంగా నేషనల్ హైవేకి 100 నుంచి 200 మీటర్స్ వరకు డంపింగ్ యార్డ్ ఉండకూడదు, కానీ 40 మీటర్స్తోనే అక్కడ ఉంది. దాని పక్కన అన్ని కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు, రెసిడెన్షియల్ ఏరియా అంతా ఉంది. గత 3 రోజుల క్రితమే నేను వెళ్ళాను. చాలా స్మెల్ తోటి అంతా కూడా అసలు ప్రజలు ముక్కు మూసుకుని స్టేజ్లోనే ఉంటున్నారు. దాని త్వరలోనే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే ప్లేస్లో తప్పనిసరిగా చేస్తాను. అతను దాన్ని అడ్డుకుంటాడా ఇతను అడ్డుకుంటాడా అన్నది కాకుండా యానం ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్లేస్లో త్వరలోనే దాన్ని షిఫ్ట్ చేయడం అన్నది 100% నేను అది ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేస్తాను. సార్, ఒకప్పుడు యానం వస్తే చాలా ప్లెజెంట్ వాతావరణం కనిపించేది. ఎక్కడ చూసినా అద్దంలాగా రోడ్లు కనిపించేవి. రోడ్లు కూడా చాలా నీట్గా ఉండేవి. పారిశుద్ధ్యం అనేది చాలా అద్భుతంగా ఉండేది. కానీ గత ఎమ్మెల్యే గారు, అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వచ్చిన దగ్గర నుంచి కూడా అధ్వానంగా ఉంది అనేది ఒక మాట వినిపిస్తోంది. డ్రైనేజ్ నిర్వహణ కానీ, శానిటేషన్ కానీ, లేదంటే స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్లు వేయటం విషయంలో కానీ మీరు అడ్డుకుంటున్నారు, మీరు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారనే ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. అసలు నిజమేనంటారా? వాస్తవం ఏంటి దీంట్లో? మీరేం చెప్తారు సార్? అంటే క్లీనింగ్ అన్నది స్వచ్ఛ భారత్ ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ప్రతి ఒక్కరు కూడా మన ఊరు మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి అన్నది ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చింది మన ప్రధానమంత్రి మోడీ గారు. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. కానీ 2002 ఫిబ్రవరి 19వ తారీఖున యానంలో నేను యానం స్వచ్ఛంద సంస్థని పెట్టి ఆ రోజు నుంచి ఫస్ట్ 50 మందితో క్లీనింగ్ మొదలుపెట్టి 270 మంది వరకు కూడా ఈ ఊరిని శుభ్రంగా చేసి డ్రైన్స్ ఏంటి, రోడ్లు ఏంటి, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా స్పెషల్ డ్రైవ్లు పెడుతూ ఊరిని శుభ్రంగా ఉండేలాగా నేను మొదలుపెట్టాను. అంటే దగ్గరగా ఈ రోజుకి 23 సంవత్సరాల క్రితం. ఆ స్టార్టింగ్ చేసిన రోజుని కూడా ఇతనెవరు ప్రభుత్వానికి కాకుండా చేస్తున్నామని చెప్పేసి టెంట్లు ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఆ 2-3 సంవత్సరాల వరకు స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వాన్ని ₹1 అడగకుండా స్వచ్ఛందంగా క్లీన్ చేయడం అన్నది మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత అక్కడ నుంచి మేము పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రభుత్వం నుంచి LED నుంచి 2006 4 సంవత్సరాల తర్వాత ఒక కొంచెం అమౌంట్ మాత్రమే ఇస్తూ వస్తుంది. దాన్ని 2021 వరకు 21 జూలై వరకు కూడా నేను తీసుకెళ్ళగలిగాను. 13 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తే నెలకి దాన్ని ఇంకా కొంత డబ్బుని ఈ సంస్థ నుంచి డోనర్స్ ద్వారాగా చేసి ఊరిని శుభ్రంగా ఉంచేలాగా నేను చేయగలిగాను. దాని తర్వాత నేను ఎప్పుడైతే పోటీ చేయలేదో, రాజకీయాలు మారిందో, దాని తర్వాత ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధి గారు ఒక HRA స్క్వేర్ కంపెనీ అని చెప్పేసి ఆ కంపెనీ పేరుని వారే, అది ఓపెన్ సీక్రెట్ ఏమీ లేదు, వారే ఆ కంపెనీ పేరుని ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు.
అందులో పనిచేసిన వర్కర్స్ని ఎవరిని అడిగినా కూడా అతను మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు కానీ జీతాలు ఇచ్చినప్పుడు కానీ ఏది ఇచ్చినా కూడా వారి సమక్షంలోనే జరుగుతూ ఉంటుంది. దాన్ని 13 లక్షల రూపాయలు నెలకి ఇచ్చేదాన్ని 40-42 లక్షలు నెలకు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టేలాగా ఆ టెండర్లో ఆ విధంగా తీసుకురావడం జరిగింది. 15 సంవత్సరాల కాంట్రాక్ట్. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ యానంలో ఒక అడ్మినిస్ట్రేటర్గా పనిచేసి దాని ముందు డిప్యూటీ తహసీల్దార్ పనిచేసి ఈ మధ్యలో ఒక పీసీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన వ్యక్తి అక్కడ ఉన్న ఈ ఎల్ఈడిలో ఈ స్వచ్ఛ మిషన్లో పనిచేసినప్పుడు వారు ఈ ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి దీంట్లో ఏ విధంగా కాచేయాలి అన్న ఉద్దేశంతో ఏ విధంగా లక్షల రూపాయలు నెలకి దీంట్లోంచి మనం తీసుకోవాలి, రిటర్న్ తీసుకోవాలి అన్న దాని మీద ఆ కాంట్రాక్ట్ని వాళ్ళ పేరు మీద తీసుకుని నడిపించారు. వారు రిటైర్ అయ్యే వరకు దాంట్లో బెనిఫిట్స్ అతను ఇక్కడ ఉన్న వ్యక్తి ఇప్పుడైతే ఇతనే తీసుకుంటున్నారు. లేకపోతే ఈ 15 సంవత్సరాల కాంట్రాక్టర్లో ఈ 3.5 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలు కూడా మనకు ఉపయోగపడ్డారని ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే తెలియదు కానీ ముందైతే ఆ విధంగా ఉన్నదన్నది ఓపెన్ టాక్. సార్ అంటే అలా కాదు, మీరు చెప్తున్నారు 2006 నుంచి 2002 నుంచి మీరు స్టార్ట్ చేశారు. ఓకే, 2006 నుంచి ప్రభుత్వం ఫండింగ్ చేస్తుంది 13 లక్షల వరకు. పైన మీరు అదనంగా పండి మీరు కొంత డోనర్స్ ద్వారా తెస్తా ఉన్నారు. 13 లక్షలకి మీరు తెచ్చినా ఇంకో 10 లక్షలు తెచ్చినా 23 లక్షలతో నిర్వహణ జరిగేది అనుకుందాం. మాక్సిమం 16 నుంచి 17 లక్షలు నెలకి. ఇప్పుడు 40 లక్షలు వస్తుంది అంటున్నారు. మరి నిర్వహణ చూస్తే ఇంత అధ్వానంగా ఎందుకు ఉందంటారు? ఉండడానికి అప్పుడైతే వెయిటేజ్ ప్రకారంగా లేదు, టన్ను వైజ్గా లేదు. ఈ కొత్త టెండర్లో అన్నీ కలిపి సర్టిఫికేషన్ చేసినందుకు దాన్ని మళ్ళా ఒక ఎరువుగా తయారు చేసినందుకు అని ఒక 13 కాంపోనెంట్స్ తోటి టెండర్ పిలిస్తే ఆ 13 కాంపోనెంట్లో ఇప్పుడు జరిగేది క్లీనింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే. మిగతా అన్ని వదిలేసి టన్నుకి 4,721 రూపాయలు తీసుకుని ముందు గతంలో 10 టన్నులు ఉంటే రోజుకి 30 టన్నుల వరకు ఉన్నట్టుగా ఎక్కడ చెత్త చెదారం కంటే కూడా ఎక్కడ డిబ్రీస్ ఉంటాయో, ఎక్కడ బిల్డింగ్లు కొట్టేసిన మెటీరియల్ ఉంటుందో, ఇక్కడ లేకపోతే పక్కనున్న ఆ పక్కన ఈ పక్కన 10 కిలోమీటర్ల దూరం ఉన్నాయి కూడా పట్టుకొచ్చి తూసేసి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. వారి దృష్టి టన్నేజ్కి 4,721 రూపాయలు తీసుకోవాలన్నదే కానీ ఈ డ్రైన్స్ క్లీన్ చేయాలి, ఈ చెత్త క్లీన్ చేయాలన్నది ఎక్కడా కూడా లేదు. అది ఓపెన్, ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. మల్లాడి పరిపాలనలో ఈ ఊరు ఎంత శుభ్రంగా ఉంది, ఈ డ్రైన్స్ కానీ అన్నీ కూడా ఎలాగ క్లీన్ చేసేవారు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అన్నది ప్రతి ఒక్కరు తెలుసు. ఆ విషయంలో అనేకమైన ఈ మధ్య కాలంలో నేను కానీ అలాగే ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఈ మధ్యలే ముందు వరకు ఒక అప్డేట్ ఇచ్చేసి చేయకపోయింది కూడా చేస్తాం ఫ్యూచర్లో అని చెప్పేసి కూడా మొత్తం ఫుల్ అమౌంట్ తీసుకుంటే ఈ మధ్యలో కటింగ్ పెట్టి ఏది చేస్తున్నారో దానికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. బిల్లు తగ్గిపోయింది, మళ్ళీ 20 లక్షలకు వచ్చేసింది. ముందు తీసుకున్నది కూడా మళ్ళీ వీరికి వెనక్కి ప్రభుత్వానికి కట్టించమని చెప్పేసి అనేకమైన మంది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, నేను కూడా ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది. దీంట్లో వారు చేసే పనికి కానీ ఇంకోటి కానీ కాదు, శుభ్రంగా ఏమో పీపుల్ వాలంటరీ సర్వీస్ చేసే దానికంటే ఇంకా శుభ్రంగా చేస్తానని చెప్పేసి ఛాలెంజ్గా అతను తీసుకుని చేయగలగాలి. దాంట్లో కాకుండా దాంట్లో ఏ విధంగా మనం బెనిఫిట్ పొందాలి అన్న ఉద్దేశంతో చేసే వ్యక్తి తప్ప ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశాలు ఉండేవి కాదు. ఇది కాకుండా మీకు యానంలో నేనున్నప్పుడు అనేకమైన మంది ఎంతోమంది స్నేహితులై కూడా గ్యామ్లింగ్ కోసం నా దగ్గరికి అప్రోచ్ అయినా కానీ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నేను ఎంతమంది స్నేహితులు నాకున్నా కూడా ఇక్కడ ఒక గ్యామ్లింగ్ని ఎంకరేజ్ చేయడానికి ఏ రోజు కూడా నేను కోర్టు ఆర్డర్స్ని కూడా ఎప్పుడు కూడా నేను కళ్ళు ఎరజెత్తే ఒకరు కూడా ఇక్కడ రాలేదు. అవునండి. దానికి ఒక డబ్బులున్నా కూడా ఆడుకుంటే మనకు నష్టం ఏంటని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇది మన పిల్లలు చదువుకునేటప్పుడు కాలేజీలకు వెళ్ళేటప్పుడు అన్నీ కూడా గ్యామ్లింగ్కి ఇక్కడ జరుగుతుంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఈజీ మనీకి అలవాటు అయిపోయినప్పుడు మన దగ్గర రూపాయి ఉంటే మనం 10 రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పేసి 100 మందిలో 10 మంది ఆ విధంగా ఆలోచన చేసినా కూడా ఆ ఊరు సరిగా ఉండదు. అలాగే ఎప్పుడైతే గ్యామ్లింగ్ ఉంటుందో అక్కడ గంజాయి ఉంటుంది, అనేకమైన మత్తు పదార్థాలు, మందు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడున్న వ్యక్తి దానికి ఎంకరేజ్ చేసి దాంట్లో వచ్చే స్వలాభం కోసం చేస్తే నేను సుప్రీంకోర్టు వరకు నేను కొన్ని సంస్థలను తీసుకుని వెళ్ళి కొంతమంది ప్రజలను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఇటు పాండిచేరి ప్రభుత్వం చేయలేని పరిస్థితి ఉంటే ఇందులో కొంతమంది పాండిచేరి ప్రభుత్వంలో అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వారు కూడా రోజువారీ లక్షల రూపాయలకి కొంతమంది బెండ్ అయిపోతే
నేను ఎక్కడ కూడా వదలకుండా ఇటు హైకోర్టుల్లో కూడా సరైన తప్పుడు హైకోర్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టుల నుంచి కూడా తప్పుడుగా జడ్జిమెంట్లు తెస్తే కూడా నేను వదలకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఊరు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఎక్కడ ఏ ఊరోడు బయటకు వస్తే ఈ ఊర్లో ఎక్కడ నేను టూరిజం ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడ దేవాలయం అని అడిగేవాడు. ఈ క్లబ్ రాయల్ క్లబ్ ఎక్కడ ఉంది, ఈ క్లబ్ ఎక్కడ ఉంది అడిగే పరిస్థితి ఈ ఊరికి వచ్చింది. అది యానంలో ఉన్న వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పెద్దలు కానీ ప్రజలు కానీ దాన్ని చాలా అవమానంగా ఫీల్ అవ్వడం జరిగింది. ఈ రెండు క్లీనింగ్ విషయంలోనూ అలాగే గ్యాంబ్లింగ్ విషయంలో మాత్రం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని 5 సంవత్సరాల్లో మంచి సాధింపు ఈ రెండు సాధించారు అన్నదానికి ఈ రెండు అతను సాధింపు. అలాగే చాలా మంది ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను రాబోయే రోజుల్లో ఉండాలని ప్రతి ఒక్క ఓటు హక్కున్నవారు ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయొచ్చు. పోటీ చేయడానికి పోటీ పడుతున్నారు. పోటీ పడుతున్నప్పుడు ఈ మనిషి ఏం చేశారు, వీరేం చేస్తారు అన్నది ప్రజలు ఆలోచన చేసుకుంటారు. నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కూడా ఒక ఇచ్చిన మాట కోసం నేను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని మన ఊరు ఎమ్మెల్యేగా మనం చేసుకుంటే నేను 5 సంవత్సరాల్లో నాకు వచ్చిన ఆటంకం అయిన స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ కానీ హౌసెస్ స్థలాలు ఇచ్చే దాంట్లో కానీ యానో స్మాల్ ప్లేస్ మన పట్టాలకి మీ ఆంధ్రాలోనూ పక్కన రాష్ట్రాల్లాగా ఈ 100 ఎకరాలు పెట్టేస్తున్నాం 200 ఎకరాలు పెట్టేస్తున్నాం అని అంటే యానం అంతా కలిపితేనే 500 ఎకరాలు ఉంది ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా కూడా. అందులో చిన్న స్మాల్ ఫార్మర్స్ మనకి రూల్స్ ప్రకారంగా చిన్న రైతు దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టడానికి ఉండదు, కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంటుంది. అటువంటిది కూడా ఒకటి ఇళ్ల స్థలాల ప్రాబ్లం సాల్వ్ చేయాలని, 2 ఎంప్లాయ్మెంట్ విషయం ముందు కంటే నేను వందలాది మందికి నేను ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినా కానీ ఇది కొన్ని స్పెషల్ ఇన్సెంటివ్ పాండిచేరి ప్రభుత్వం ద్వారాగా ఇది ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అయితే నేను చేయలేని పనులు వారి ద్వారాగా చేద్దామని చెప్పేసి నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా కానీ ఈ ఊరు బాగుండాలన్న ఉద్దేశంతో నేను వారిని బ్రతిమలాడి ఇక్కడ తీసుకురావడం జరిగింది. దానికి తమిళోడు తెలుగోడు అని చెప్పేసి అన్నారు, నా కులముడే ఎమ్మెల్యే ఉండాలని అన్నారు. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో వాళ్ళ ఇష్టం. నేను కానీ ఇంకా రాబోయే 2-3 నెలల వరకు కూడా 5 సంవత్సరాలు పూర్తయ్యే వరకు నా ఊరు కోసం నా ఫాలోవర్స్గా నిలబడిన వాళ్ళు, ప్రజలు నిలబడిన వాళ్ళు, అలాగే కష్టంలో ఉన్నప్పుడు ఈ ఊరు ప్రజలకి అది డెవలప్మెంట్ స్కీమ్ అయినా కష్టంలో ఉన్నా కానీ నేను వాళ్ళకి కట్టుబడి ఉండే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కంటే కూడా నేను ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఎందుకు వస్తుందంటే ఈ విషయాలు నా మైండ్లో మెదులుతూ నేను ఇచ్చిన మాటను నిలుపుకోవాలన్న ఉద్దేశంతో నేను పనిచేసుకుంటూ వచ్చాను. సార్, మీరు అన్నది తమిళ్ తెలుగు అన్న పదానికి సంబంధించి జనరల్గా మీరున్నది తెలుగు రాష్ట్రంలో, ఈ ప్రాంతం అంతర్భాగమే ఉంది కాబట్టి, కానీ మీ రాజకీయం అంతా కూడా తమిళ నాయకులతోనే ఉంటుంది. జనరల్గా బయట ఉన్న టాక్ ఏంటంటే తమిళ్ రాజకీయ నాయకులు తెలుగు వారిని అక్కడ ప్రోత్సహించరు, ఎదుగుతున్న నాయకుడిని తొక్కేస్తారని చూస్తూ ఉంటారు. కానీ మీ ఎదుగుదలంతా కూడా ఇక్కడ యానం వరకే కాదు, పాండిచేరి రాజకీయాలను కూడా మీరు శాసించే స్థాయికి ఎదిగారు. ఎట్లా సాధ్యపడింది సార్? అంటే ఇది గతంలో నా ముందు పనిచేసిన ప్రజాప్రతినిధులకి వర్తించిందేమో కానీ నాకు వర్తించలేదు. ఎందుకంటే నా ముందు పనిచేసిన కామిశెట్టి కానీ, అలాగే మా గురువుగారు రక్షాహరికృష్ణ గారు కానీ, అలాగే వారి తర్వాత వెలగా రాజేశ్వరరావు గారు కానీ, అందులో ఆ ముగ్గురులో మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ వెలగా రాజేశ్వరరావు అండ్ మా గురువు గారు. అలాగే కామిశెట్టి పరశురాం గారు నాలాగే ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నా కానీ చాలా అనుభవశాలి. కానీ వారు ఎక్కువగా ఇక్కడ గెలిచిన తర్వాత పాండిచేరిలో నివాసం ఉంటూ ఇక్కడ వారికి ఉన్న కొంతమంది మనుషులే ఇక్కడ పరిపాలన చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. నేను గెలిచిన రోజు నుంచి అక్కడ పాండిచేరి, దీని తర్వాత కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమైనది ఢిల్లీతోటి మనకు అనుబంధం ఉండాలి. అలాగే ఏ ఇండస్ట్రీస్ వచ్చినా పక్క నుంచి వచ్చినా ఏదొచ్చినా కూడా దానికి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వాళ్ళ సహాయం కూడా తీసుకోవాలని ఈ కలగంపు చేసుకుని అన్ని కలిసేలాగా చేసుకుని నేను ఇక్కడ ఇచ్చేసాను. అదే విధంగా నేను ఏం చేశానంటే ఎందుకు యానం ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకి ఎంత అనుభవశాలైనా కానీ ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కానీ
పాండిచ్చేరి స్వతంత్రం వచ్చిన తర్వాత పాండిచ్చేరికి ఎందుకు మంత్రి అవలేకపోతున్నారు, ఎందుకు ఒక కార్పొరేషన్ చైర్మన్ అవలేకపోతున్నారు, ఎందుకు ఇంకొక ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే ఇంకో కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇవ్వట్లేదన్న దాని మీద నేను దృష్టి పెడితే, ఒక యానానికే ఎమ్మెల్యేగా ఉంటే మనం సింగిల్ మ్యాన్ను ఒక తెలుగు పర్సన్కి అక్కడ ఉండే విలువ కానీ ఆ పొలిటికల్లో ఉండే ఆ గౌరవం కానీ ఉండదు. మనం కూడా ఇక్కడ తోటి పాటుగా ఈ నియోజకవర్గానికి ప్రజలకి మన్నను పొంది పాండిచ్చేరి కార్యక్రమాల్లో కూడా మనం కొన్ని నియోజకవర్గాల్లో అక్కడున్న ప్రజలకు కూడా మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ మనం సేవలు అందిస్తే ఈ సపోర్ట్ తోటి ఈ మనకి మల్లాడికి ఇక్కడ యానంతో పాటు ఇటు పాండిచ్చేరి కార్యక్రమాల్లో కూడా 100 మందో లేకపోతే 500 మందో 1000 మందో ప్రతి నియోజకవర్గంలో కూడా ఫాలోవర్స్ ఉన్నారు అని అంటే ప్రభుత్వాలు ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ ఈ వ్యక్తిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇతను సపోర్ట్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచన చేయడం వల్ల ఆ రోజుల్లో ఎవరికి కూడా రానటువంటి అవకాశాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు మంచి మిత్రుడిగా ఉండి నేను ఇండిపెండెంట్గా ఇక్కడ గెలుస్తున్నప్పుడు కూడా నన్ను కాంగ్రెస్ పార్టీకి నేను వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా కానీ నన్ను బలవంతం పెట్టి తీసుకెళ్లారు. ఒక్కసారి అతను నాకు రికమెండ్ చేసి నాకు మంత్రి ఇప్పిస్తే ఇంకొక 2 సార్లు నాకు నా పని నా నిజాయితీతోటి నాకు ఇంకొక 2 సార్లు ముఖ్యమంత్రి పోస్ట్ తర్వాత ఆ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నేను చేసేలాగా పుదుచ్చేరి ప్రభుత్వంలో నేను ఒక అవకాశాన్ని కలగజేసుకున్నాను. వీరు కూడా అప్పుడు కూడా అనుకుంటూ ఉన్నారు, యానం ఎమ్మెల్యే అయితే మనం మంత్రి అయిపోదామని, డిప్యూటీ సీఎం అయిపోదామని అనుకుంటూ ఉన్నారు. వస్తే చాలా చాలా మంచిది, కానీ మనం అనుకున్నట్టుగా అక్కడ ఉండదు. అక్కడ ఉండే ఒక్కసారి యానానికి కానీ ఒక మంత్రి పదవి ఇస్తే ఆల్రెడీ మాహిలో నాతోటి ఉన్నప్పుడు అక్కడ వలసరాజ్ అని చెప్పేసి ఉండేవారు మలయాళీ, అతను నేను కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చాం. ఇద్దరు కూడా ఎప్పుడు గవర్నమెంట్ ఉన్నా కూడా ఇద్దరు కూడా మినిస్టర్లు ఉండేవాళ్ళం. పాండిచ్చేరిలో ఉన్నవి 5 మినిస్టర్లు, ఒక ముఖ్యమంత్రి, 5 మినిస్టర్లు, 2 మినిస్టర్లు 2 కాన్స్టిట్యున్సీ 2 మైనార్టీ వాళ్ళు పట్టుకుపోతే మిగతా 28 మందికి 3 ఆటలనే పంచుకోవాలి. అందుకని ఎంత నీకు వర్తున్నా కానీ యానం వాళ్ళకి మినిస్టర్ ఇవ్వకపోవడం, మనం ఒక గుర్తింపు రాకపోవడానికి ఇది ఒక కారణం. నా దగ్గర ఏంటంటే పాండిచ్చేరిలో 8 నియోజకవర్గాలు, ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన నియోజకవర్గాలు, వీళ్ళందరూ కూడా ఎంతో కొంత 5%, 10%, 20% అక్కడ నాకు ఫాలోవర్స్ ఉండడం వల్ల ఓకే ఇతను కానీ క్యాబినెట్ లో ఉంటే అక్కడ సమస్యలతోటి పాటు మనకి కూడా ఉపయోగపడుతుంది పొలిటికల్ పార్టీ కన్నా ఉద్దేశంతో నాకు మంత్రి పదవి ఇవ్వడంలో కానీ, అలాగే ఈవేళ నేను ఈ పోస్ట్లో ఉండడానికి కానీ, అలాగే ఈ పోస్ట్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నన్ను తిరుపతి దేవస్థానం బోర్డుకి కూడా తీసుకెళ్ళిందంటే మల్లాడి కృష్ణారావుకి ఎటువంటి ఆంధ్రాలో కానీ ఇంకో చోట కానీ ఎక్కడ కూడా రాజకీయంగా విలువ లేదనుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా మనిషిని గుర్తించడం అన్నది ఎక్కడా గుర్తించదు. ఫ్రెండ్షిపే, కానీ ఈజ్ రాజకీయంగా ఏ మనిషిని ఎక్కడ మనకు ఉపయోగపడతాడు అనుకుంటేనే పొలిటికల్ పార్టీ గుర్తిస్తుంది. అది గుర్తించింది కాబట్టి నేను పాండిచ్చేరిలో రాజకీయాల్లో ఎంతో కొంత ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఆ ముఖ్యమంత్రిని అవ్వచ్చు, ప్రభుత్వాలను అవ్వచ్చు, నేను ప్రభావితం చేయడానికి ముఖ్య కారణం. ఇండిపెండెంట్గా ప్రారంభమైన మీ రాజకీయ కెరియర్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు ఎన్ఆర్ కాంగ్రెస్లో మీరు చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రేపు రాబోయే ఎలక్షన్ అంటే ఒక 6 నెలలు 7 నెలల్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఇదే పొత్తు కొనసాగుతుందంటారా? మీరు చెప్పింది కరెక్షన్ చేసుకోండి. నేను ఎన్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో లేను. నేను 2021లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యేకి, మంత్రికి రిజైన్ చేసిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్కి నేను సపోర్ట్ చేశాను. నేను ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు, ఏది లేదు. ఈ టర్మ్ పూర్తయ్యే వరకు ఎన్డీఏ గవర్నమెంట్కి నేను సపోర్ట్గా ఉండాలి. వారిద్దరూ కూడా నా ఉద్దేశాలు ఏంటంటే ఇటు ఎన్ఆర్ కాంగ్రెస్ రంగస్వామి గారు కానీ ఇటు బీజేపీ కానీ రెండు కూడా ఒక మరలా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా ఇద్దరు కంబైన్డ్గా సరి చేసుకుని ముందుకు వెళ్ళవలసిందే. ఎందుకంటే నాకున్న అనుభవాన్ని చెప్తూ ఉన్నాను. 2016 నుంచి 2021 కాంగ్రెస్ గవర్నమెంట్ పాండిచ్చేరిలో ఉంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇది స్టేట్ అయితే ఈవేళ తెలంగాణ ఉంది. తెలంగాణ కేంద్రంలో సేమ్ గవర్నమెంట్ లేకపోయినా కానీ వాళ్ళకుండే రెవెన్యూ కానీ అన్నీ చూసుకుంటే కొంత సహాయం కేంద్రం నుంచి తగ్గినా కానీ ఆ రాష్ట్రం అవుతుంది. కానీ ఇది కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నప్పుడు, స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు స్మూత్గా
వెళ్తూ ఉండేవి. 16 నుంచి 21 ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితులు చాలా తారుమారైపోయి ఫైనాన్షియల్ కూడా చాలా కొలాప్స్ అయిపోయే పరిస్థితులు వచ్చాయి. ఉన్న పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఏ ఒక్క ఇల్లు కట్టుకోవడానికి భారత ప్రభుత్వం ఇచ్చే డబ్బు తప్ప పాండిచేరి డబ్బును కూడా పెంచడానికి కానీ లేకుండా పోయే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. ఏ ఒక్క పని ఎడ్డుమంటే తెడ్డు అన్నట్టే తప్ప ఏది నడవలేదు. అయినా సరే నేను 2016 నుంచి 21 వరకు అనేకమైన ఈ హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్ కానీ, జిప్మేర్ కానీ, సాయి స్పోర్ట్స్ సెంటర్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇలాంటివన్నీ కూడా నాకున్న కొంచెం మంచి పేరుతో, నేను సెంట్రల్లో ఉన్న అధికారులతో నాకున్న స్నేహంతో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నేను కాంగ్రెస్ మంత్రిగా ఉన్నా కూడా నేను సెంట్రల్ మినిస్టర్స్తో నాకున్న స్నేహ సంబంధాలతో యానానికి కొంచెం అనుకున్న దాంట్లో ఒక 70-75% నేను చేయగలిగాను. కానీ మిగతా వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, మేము పెట్టిన ప్రపోజల్ కానీ మాకు డబ్బు ఇవ్వట్లేదని కేంద్రం మీద మనం నెపం వేయడమే తప్ప ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు 2021 నుంచి 2025 వరకు చూస్తే ఫండ్స్ విషయంలో కానీ చాలా ఈవేళ ఎంప్లాయ్మెంట్లో ఉన్న పాండిచేరిలో చరిత్రలో ఉద్యోగ అవకాశాలని ఫిలప్ చేసిన కేంద్రంలో అవ్వచ్చు, స్మాల్ స్టేట్స్ అవ్వచ్చు, యూటీస్ అవ్వచ్చు, నెంబర్ 1 హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ని ఇచ్చింది. అలాగే ఫస్ట్ టైం ఏ రాష్ట్రంలో కూడా జరిగింది 1000 రూపాయలు మహిళలకి ఇవ్వడం అన్నది ఇక్కడ పాండిచేరిలో స్టార్ట్ అయింది. కొత్తగా పెన్షన్స్ ఇవ్వడంలో వేలాది పెన్షన్స్ కొత్తగా ఇవ్వడంలో కానీ ఇలాంటివన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ నడుస్తూ ఉన్నప్పుడు సీఎం గారికి, రంగస్వామి గారికి, బీజేపీకి కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా సరి చేసుకుని వెళ్ళమనే నేను సీఎం గారికి కోరుతూ ఉన్నాను. ఎందుకంటే రేపు కేంద్రంలో, సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఈ సపోర్ట్ని ఇంకా మీకు ఏమైతే మిగులున్నాయో ఆ పనులు కూడా చేసుకుని, నా అనుభవం మీద చెప్తున్నాను, మీరు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు, నేను అధికారంలో ఉన్నాను. ఆ అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు మీరు పడకుండా ఉండడానికి మీరు చేసుకుంటూ వెళ్ళండి. రేపు మా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది తెలీదు. ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత కేంద్రంతో మనం పరిగెట్టవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంటుంది. కేంద్రంతో ఫైటింగ్ చేసే అంత స్టేజు పాండిచేరిలో ఉన్న నాయకులకు కానీ, పాండిచేరిలో ఉన్న పొలిటికల్ పార్టీలకు కానీ ఉండదు అన్నది నా 36 సంవత్సరాల అనుభవం. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు. టీవీకే పార్టీ సినీ నటుడు విజయ్ గారు స్థాపించారు. అంతా మాబ్ గ్రాబింగ్ చాలా ఎక్కువగా ఉంది. సభలకి, సమావేశాలకి చాలా ఎక్కువ మంది జనం వస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక దుర్ఘటన కూడా జరిగింది. సరే, అయితే మనం అంత లోతులో దుర్ఘటన విషయం గురించి కాదు, కానీ టీవీకే పార్టీకి కూడా బీజేపీ ఒక గాలం వేస్తుంది. ఆయన్ని కూడా మెర్జ్ చేసుకుని లేదంటే కూటమిలో కలుపుకుని ముందుకు వెళ్ళాలనే ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది సార్. వాస్తవం ఏనంటారా? అలాగే ఏమన్నా ఆ పాలిటిక్స్ ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? రాజకీయ పార్టీలు అంటే మహాత్మా గాంధీ సిద్ధాంతం ఏం కాదండి. బెనిఫిట్ ఎక్కడ ఉంటుందో ఆ రాజకీయ పార్టీకి గురించి ఆలోచన చేసేదే రాజకీయ పార్టీ. మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీని తిట్టిన వాళ్ళు ఈవేళ అందరూ కూడా కూటమిలో ఉన్నారు. ఆ రోజు మనసు కష్టమైంది, ఆ రోజు తిట్టారు. ఇప్పుడు వారి సేవలు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే మనం రాష్ట్రాన్ని కూడా రన్ చేయలేమని తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ పార్టీ సెంట్రల్ తోటి కలిస్తే నాకు రాజకీయంగా బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది, ఆ బెనిఫిట్ తోటి ప్రజలకు ఏం చేయగలన్నది వీరు ఆలోచన చేస్తారు. ఇప్పుడు రాజకీయంలో సెంట్రల్లో ఉన్న ఒక పార్టీ, జాతీయ పార్టీ, ఇది ఒక సినిమా క్రేజ్ని కానీ, అలాగే ఆ తమిళనాడు, పాండిచ్చేరిలో బీజేపీకి అనుకున్నంత ఓట్ బ్యాంక్ లేదు. అనుకున్నప్పుడు ఎవరిని రంగస్వామి గారు బీజేపీతో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా బంధుత్వం ఉన్నదా? వాళ్ళకి ఏమన్నా ఆ బీజేపీ ఉద్దేశాలు రంగస్వామి గారికి అమలు చేసేయాలని చెప్పేసి ఉంటుందా? ఇతనికి ఒక సెంట్రల్ సపోర్ట్ కావాలి, ఆ ప్రజల బలం ఉన్న ఒక పార్టీ వారికి కావాలి. ఇప్పుడు అదే విధంగా విజయ్ కూడా ఈరోజు మాస్ ఫాలోయింగ్ తోటి ఈజ్ యూత్ కానీ అందరూ కూడా ఉన్నారు. ఉంటే వారు కూడా ఇప్పుడు ఎన్డీఏ తోటి కానీ లేదంటే ఏడీఎంకే పార్టీ తోటి కానీ వెళితే రాజకీయంగా వారు అధికారంలోకి రాగలుగుతారు. లేకపోతే 2019లో పవన్ కళ్యాణ్ లాగే వాళ్ళు ఓట్లు పర్సంటేజ్ పెంచుకోగలుగుతారు తప్ప సీట్లు మాత్రం రావు. దానికి ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక పార్టీని అధికారం లేకపోగానే రన్ చేయగలం అని అనుకుంటే సెపరేట్గా వెళ్ళాలి. లేదు, మనం ప్రజలకు చేయడానికి వచ్చాం,
మనం కూడా షేర్ చేసుకోవడానికి, రాజకీయంలో ఎప్పుడు కూడా పవర్ని కూడా షేర్ చేసుకుంటూ ఉండాలి. షేర్ చేసుకోవడం అంటే నీవు నేను పార్టీలో పంచుకోవడం అనేది కాదు. ప్రజలకి చేయాలనుకున్నప్పుడు నువ్వు నీ ఉద్దేశాలు ఏంటి, నా ఉద్దేశాలు ఏంటి అన్నది మనం డిసైడ్ చేసుకుని రెండు కంబైన్డ్గా వెళ్తే ప్రజలకు మంచి జరుగుతుంది. ఆ విధంగా విజయ్ని కూడా నేను ఒక అడ్వైజ్గా, విజయ్ దగ్గర ఉన్న నెంబర్ 2 బుసి ఆనంద్ నాతోటి ఎమ్మెల్యేగా పాండిచేరిలో చేసిన వ్యక్తి. ఇప్పుడు పాండిచేరి నుంచి తమిళనాడుకి షిఫ్ట్ అయ్యారు. ఫస్ట్ నుంచి కూడా విజయ్కి ఆల్ ఇండియా వైజ్ గా ఉన్న అభిమాన సంఘానికి అతను ప్రెసిడెంట్. ఇప్పుడు వారి సలహాలతోటే ఇదవుతున్నారు. నేను విజయ్ కూడా, ఇతను బుస్సి ఆనంద్ కూడా అనేక సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. విజయ్ కూడా నా గురించి తెలిసి ఒకసారి కలిసేలాగా చేయమని చెప్పేసి కూడా ఆనంద్ని అడిగితే కూడా నేను మళ్ళా రాజకీయ రంగులు దానికి వస్తాయన్న ఉద్దేశంతో ఈ రోజు వరకు ఫోన్లో కానీ కలవడం కానీ చేయలేదు. నా అడ్వైజ్ అయితే విజయ్ని, మీకు రాజకీయంగా ఇంకొక 5 సంవత్సరాలు అయినా పర్వాలేదు, 10 సంవత్సరాలు అయినా పర్వాలేదు అనుకుని మనం అధికారంలో లేకపోయినా కూడా మనం వచ్చి రాజకీయం చేయగలం అనుకుని ఉంటే నువ్వు ఫైట్ చేయి. నీ ఓన్ పార్టీ ఎప్పుడైతే స్ట్రెంత్ వస్తుందో అప్పటి వరకు. లేదు, మనం సినిమా యాక్టర్స్, మనం ముందు మిగతా రాజకీయ నాయకుల్లాగా ప్రతిరోజు కూడా 15 గంటలు మనం పనిచేయడానికి సినిమాల్లో పనిచేయవచ్చు, కానీ ప్రజల్లో పనిచేయలేము. మనం తక్కువ టైంని కూడా తొందరగా రాజకీయంలో మనం ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఈజ్ కోalitionకి, గవర్నమెంట్కి ఆలోచన చేయడం మంచిది. నేను బీజేపీకి వ్యతిరేకం, లేకపోతే ఏడీఎంకేకి వ్యతిరేకం, కాంగ్రెస్కి వ్యతిరేకం, డిఎంకేకి వ్యతిరేకం అనుకునే దానికంటే పాండిచ్చేరిలో కానీ ఇటు తమిళనాడులో కానీ కోalitionలో ఉన్న పార్టీలే పవర్లోకి వస్తూ ఉంటాయి. అందుకని ఇటు సెంట్రల్ సపోర్టు ఇవన్నీ చూసుకుని నువ్వు ఏడీఎంకేతోటో లేకపోతే బీజేపీతోటో ఇంకో ఏదో ఒక పార్టీతోటి మీరు కోalition అయ్యి మీరు ముందుకెళ్ళడం మంచిది. నేను ఎగ్జాంపుల్గా ఉన్నాను. నేను యానంలో ఇక్కడ ముస్లిమ్స్ని కానీ, క్రిస్టియన్స్ని కానీ, హిందూస్ని కానీ నేను సమానంగా చూస్తే ఇక్కడ ముస్లింకి బీజేపీ అంటే ఇష్టం ఉండలేకపోవచ్చు, అలాగే క్రిస్టియన్స్కి ఇష్టం లేకపోవచ్చు. మీకు ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళు బీజేపీ సిద్ధాంతమో ఇంకోళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ అమలు చేస్తారా? ఇక్కడ మల్లాడి కృష్ణారావు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నీ క్రిస్టియన్స్కి వచ్చే ఇబ్బందిని లేకన్నా చేసే వ్యక్తా కాదన్నది చూడాలి. అలాగే ముస్లిము అక్కడ బీజేపీ చెప్పింది మల్లాడి కృష్ణారావు విని మన మీద కానీ మనకి ఇబ్బంది కలగజేస్తాడు అని అనుకుంటే నువ్వు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఈ ఊర్లో 36 సంవత్సరాల నుంచి నన్ను చూస్తూ ఉన్నారు. ఏ కమ్యూనిటీకి కానీ, ఏ మతానికి కానీ వచ్చే ఇబ్బందిని సార్ట్అవుట్ చేసేటప్పుడు వెనకాల పార్టీ తను చూడవలసిన లేదు. పార్టీ ఈ కమ్యూనిటీకి అన్యాయం చేయమని ఏ పార్టీ చెప్పదు. చెప్పినా కానీ ఎక్కడన్నా కొన్ని విషయాల్లో మతాల వారిగా కూడా చెప్తే ఇక్కడ ఎటువంటి సంఘటన చూసుకునే బాధ్యత ఇక్కడున్న వ్యక్తి తీసుకోగలిగారు. ఆ విధంగా నేను ఇన్ని సంవత్సరాలుగా ఏ కమ్యూనిటీని కూడా, ఏ మతాన్ని కూడా ఇబ్బంది లేకుండా చూడగలిగాం. అంతేగాని మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు, ఎన్డీఏకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారనుకుని మీరు చెప్పిన క్యాండిడేట్కి కానీ మీకు కానీ ఓట్ చేయనంటే అది తప్పించుకునే ధోరణే తప్ప కాదు. ఎందుకంటే ప్రజలకు చేయాలి, ప్రజలకి ఈ ఊరిని బాగు చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా మీరు ఓటేయడం అన్నది మీరు ప్రజాప్రతిని గెలిపించుకోవాలి, ఈ వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టాలి అన్నది వరకు మీ బాధ్యత. నేను ప్రజలకి ఓటేసి నేను గెలిచిన వ్యక్తిగా ఈ ఊరి ప్రజలందరికీ కూడా ఏ మతానికి ఏ ఒక్క కులానికి కానీ అన్యాయం జరగకుండా చూడవలసింది ఆ ప్రజాప్రతినిధి బాధ్యత. అది ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేవన్నది చూడాలి తప్ప ఈ మతానికి మేము ఓటేయం ఇదేయడం అన్నది అది కరెక్ట్ కాదు. ఆ విధంగానే ఇప్పుడు నాకు ఏదో క్రిస్టియన్స్ నాకు సపోర్ట్ ఉందని చెప్పేసి విజయ్ కానీ, నేను వీకర్ సెక్షన్ అనేది కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా మొత్తం అందరి సపోర్ట్ ఉంటేనే ఆ సీట్లో మనం కూర్చోగలుగుతాం. ఆ విధంగా విజయ్ని కూడా మీ ద్వారాగా చెప్తున్నాను. మీరేదో నేను అన్నాను బీజేపీకి వ్యతిరేకిని లేకపోతే డిఎంకేకి వ్యతిరేకిని అనేది కాకుండా నీవు ఆ సీట్లో కూర్చోవడానికి ప్రజలకు ఏం చేయాలని కోట్లాది రూపాయలు ఒక సినిమాకి కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకున్న దాన్ని సుఖమైన జీవితంలోంచి ముళ్ళ కిరీటంలోకి రాబోతున్నాం. ఆ ముళ్ళ కిరీటంలోకి వచ్చేటప్పుడు ఆ చైర్లో అంతా కూడా ముళ్ళే ఉంటాయి. దాన్ని మాత్రం నువ్వు ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకుంటే మాలాగా సీనియర్ సిటిజన్ అయిపోతావు నువ్వు, అంతేగాని పవర్లోకి రాలేవు. అందుకని బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని మంచి ఈ తమిళనాడుకి ఇంకా నేను చెయ్యాలన్నది ఎవరో చేయలేని నేను చేద్దాం అనుకున్నప్పుడు ఆ టైపు ఆలోచన చేయమని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. చివరిగా ఒక ప్రశ్న, మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేసినా ఓటమి అనేది మీ అంచులకు కూడా రాలేదు,
హ్యాట్రిక్ కొట్టారు, డబుల్ హ్యాట్రిక్ కూడా కొట్టారు మీరు. లాస్ట్ ఎలక్షన్లో అనూహ్యంగా మీ అంతటి మీరే బరి నుంచి తప్పుకున్నారు. ఇక్కడికి మంచి జరుగుద్ది, యానం ప్రజలకు మంచి జరుగుద్దని సీఎం అభ్యర్థిగా ఆయన్నే ఇక్కడ నిలబెట్టారు. కానీ ఓటమి చవి చూడక తప్పలేదు. కానీ కొత్తదనాన్ని కోరుకుంటున్నాం అన్న ప్రజలు ఆ రోజు మల్లాడి గారు పోటీ చేస్తుంటే మేము ఆయనకు ఓటే వేసేవాళ్ళు, ఆయన్ని గెలిపించుకునేవాళ్ళం అంటున్నారు. మరో కొద్ది రోజుల్లో కూడా ఎలక్షన్ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా నేను యానం ప్రజానీకంతో మాట్లాడే సందర్భంలో కూడా మల్లాడి గారు మాకు కావాలి, మాకు ఆయనే ఉండాలి ఎమ్మెల్యేగా అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ప్రజల అభిష్టాన్ని మీరు అంగీకరిస్తారా? అంటే నాకు ఇంకా దగ్గరగా ఒక వర్కింగ్ డేస్లో చూస్తే 75 నుంచి 80 రోజులు టైం ఉన్నది. నేను ప్రజలకు ఇచ్చిన మాటని ఫస్ట్ ఆ 75-80 రోజుల వరకు నా మాటని నిలుపుకోవాలి. లాస్ట్ రోజు వరకు కూడా మల్లాడి కృష్ణారావు ఈ రంగస్వామిని గెలిపించినా గెలిపించకపోయినా మీతోటి ఉంటాను, ఈ ఊరికి ఉపకారం చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాను. ఎక్కడ నేను అపకారం చేయలేదు. ఏ ఒక్క చిన్న పనిని కూడా నేను అడ్డుకోలేదు. ఏ ఒక్క పనిని అడ్డుకోవడం అన్నది ఒక ప్రజల్లో ఉన్న వ్యక్తి లక్షణం కాదు. నేను ఆ పనిని నేనే సాధించాలనుకోవడం కరెక్టే తప్ప ఎదటివాడికి పని జరగకన్నా మొత్తం టోటల్గా వాడిని జీరో చేయాలనుకోవడం అన్నది మన ఊరికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ప్రజలకే ఆ పని నా ద్వారా కావాలి. నేను ప్రజల్లో పోటీ పడాలి. ఆ పనే నేను చేశాను. పోటీ పడే పని చేశాను. ఎక్కడైతే నా అవసరమో, ఎక్కడైతే ఏ విధంగా ఒక స్కీమ్ తీసుకురావాలన్నా, ఒక వరద వచ్చినప్పుడైనా, ఏదొచ్చినప్పుడైనా సరే నా స్వచ్ఛంద సంస్థ ద్వారా, నేను స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ద్వారాగా అనేకమైన సంవత్సరాలుగా 30 సంవత్సరాలు పైబడి ఈ ప్రజలకి ప్రభుత్వంతో చేయలేని పనులు దాని మీద చేసుకెళ్తూ ఉన్నాను. ఇప్పుడు నా రాజకీయ భవిష్యత్తుని 2021లో నేను పోటీ చేస్తే నేను ఏ పొజిషన్లో ఉండేవాడిని అన్నది నాకు తెలుసు. అయినా కానీ చాలా సంవత్సరాలు మనం చేస్తూ 25 సంవత్సరాలు కంటిన్యూగా ఎమ్మెల్యేగా చేస్తూ ₹1 ప్రజలకి డిస్ట్రిబ్యూషన్ లేకుండా, ఒక్క లిక్కర్ బాటిల్ ఇవ్వకుండా, ఒక్క బిర్యానీ ప్యాకెట్ పెట్టకుండా నేను 25 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యాను. కొన్ని ఎలక్షన్లో ఓటు అడగకుండా, ఎక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయకుండా ప్రజలు నన్ను గెలిపించారు. ఆ రుణమే నేను తీర్చుకుంటూ ఉన్నాను. రాబోయే ఇంకా ఒక 3 నెలలు టైం ఉన్నది. ఈ 3 నెలల టైంలో పాండిచ్చేరి పాలిటిక్స్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ ఊరికి అన్యాయం జరిగింది. వారు వచ్చారు 5 సంవత్సరాలు అంటే ఇంకొకరు వస్తారు, వాళ్ళు వచ్చి ఇదే ట్రైల్ మళ్ళా మనం ఈ 5-6 నెలల్లో మనం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టో, ఇప్పుడున్న వాళ్ళకి యూత్కి, కొంతమంది యూత్కి ఏది కావాలో, డబ్బు కావాలంటే డబ్బు, మందు కావాలంటే మందు, గంజాయి కావాలంటే గంజాయి ఇచ్చి కూడా మనం గత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడున్న ప్రజాప్రతినిధి 2 నెలల ముందు వచ్చి డబ్బుతోటి ఎమ్మెల్యే అయ్యారు. అవడానికి కారణం మల్లాడి కృష్ణారావు పోటీలో లేడు కాబట్టి. ఎన్ని కోట్లు నువ్వు ఖర్చు పెట్టినా మల్లాడి కృష్ణారావు అంటూ ఒక వ్యక్తిగాని ఎలక్షన్లో పోటీ చేస్తే నా నిజాయితీ, నా సేవ నన్ను ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు, నన్ను పాతాళ లోకానికి తొక్కేస్తారు అన్నది నేను చూస్తాను. కానీ నా నిర్ణయం మాత్రం ఇప్పుడు కాదు. ఎందుకంటే ఒక యానం ప్రజాభివృద్ధిగా మీరు ఫస్ట్లోనే నన్ను అడిగారు, ఎలాగ మీరు 850 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ రాజకీయాల్లో ఒక పొలిటికల్ పార్టీలకే ఒక సవాలుగా మీరు మిగిలారు అన్నట్టుగా మీరు మాట్లాడున్నారు. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో నేను ఈ రోజుకి ఏ పార్టీకి సంబంధించినట్టు కాదు, ఎన్డీఏకి సపోర్టర్ మాత్రమే. రాబోయే రోజుల్లో నా రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుందో తెలియదు. నా రాజకీయ జీవితం యానం నియోజకవర్గంతో పాటు పాండిచ్చేరిలో 4-5 నియోజకవర్గ ప్రజలు నా రాజకీయం గురించి, నా రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచన చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా నేను తీసుకున్న నిర్ణయం, నా యానం ప్రజలకి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయం, నా ఈ 5 సంవత్సరాల్లో వెనకబడిన యానాన్ని రాబోయే 10 సంవత్సరాల వరకు మళ్ళా స్పీడ్గా పరిగెత్తించాలి. 10 సంవత్సరాల పని ఒక 5 సంవత్సరాల్లో చేయగలగాలి. ఈ మిగిలిన పనులన్నీ కూడా చేయగలగాలి. ముఖ్యంగా పేదోడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలగాలి. అలాగే పేదవాడికి ప్రతిరోజు కూడా 15 గంటలు ఇక్కడ ఉన్నప్పుడు వాడికి అందుబాటులో ఉండగలగాలి. ఇవన్నీ చేయగలను. ఈ యానం సీట్ తోటి పాటు పాండిచ్చేరిలో కూడా నాతోటి ఇంకొక 2-3 ఎమ్మెల్యేలని చెయ్యి పట్టుకుని నేను తీసుకెళ్ళగలిగి
ఈ యానం రాజకీయానికి ఉపయోగపడే విధంగా అక్కడ నియోజకవర్గాలు ఏమనుకుంటున్నారు, మల్లాడి కృష్ణారావు లాగా యానం నియోజకవర్గాన్ని మాకు డెవలప్ చేసే మనుషులు కావాలి అని అక్కడ అనుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రజలకి నేను యానంతో పాటు మీ నియోజకవర్గాలని కూడా ఇటు పుదుచ్చేరి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం తోటి ఉన్న స్కీమ్స్ అన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని అక్కడ భరోసా ఇవ్వాలి. అక్కడ భరోసా ఇచ్చి అక్కడ గెలిపించిన ఎమ్మెల్యేలతోటి ఇక్కడ జరిగిన 5 సంవత్సరాల్లో వెనకబడిపోయిన యానాన్ని 10 సంవత్సరాలకి కావలసిన డబుల్ పని మనం చేయించగలిగినప్పుడే నేను రాజకీయాల్లో ఉంటానా లేదన్నది నేను నా మనస్సాక్షి నేను అనుకున్న రోజునే నా నిర్ణయం ఉంటుంది తప్ప ప్రజలు కోరుకుంటున్నారా కోరుకోలేదా అన్నది నాకు ముఖ్యం కాదు. ప్రజల్లో నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ నా సేవలు ఎప్పుడు కూడా యానం పరిసర ప్రాంతాల్లో కోరుకునే వాళ్ళకి, ఇతర రాష్ట్రాల్లో కోరుకునే వాళ్ళకి నా సేవలు తప్పనిసరిగా ఉంటాయి. అది ఎమ్మెల్యే గాను మంత్రి గాను అన్నది కాకుండా నేను ఎమ్మెల్యేని చూశాను, మంత్రిని చూశాను, అన్ని చూశాను. ఇప్పుడు యానంలో నిలబడే నాయకులు ప్రజల్ని ఒకసారి ఆలోచన చేయమండి. వీళ్ళందరూ ఎమ్మెల్యే అయ్యారు, 5 సంవత్సరాల్లో అతను ఏమీ చేయలేకపోయారు. ఇంకొక 4-5 వస్తున్నారు, వస్తే కూడా అదే బాటలో ఉంటారు. ఇతను మల్లాడి కృష్ణారావు లాగా పాండిచేరిలో వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసుకోగలిగారా, ఒక ఓట్ బ్యాంక్ ని ఏర్పాటు చేసుకోగలిగారా? ఏ ప్రభుత్వం వచ్చినా సరే మల్లాడి కృష్ణారావు లాగా ఆ కేబినెట్ లో ఉండో, రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళో మన ఊరిని కాపాడగలగలరా అన్నది ప్రజలను ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. ఆ ప్రజల ఆలోచనతో పాటు నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను నిర్ణయం ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే ముందు జనవరి నెలాఖరికి నా నిర్ణయాన్ని ప్రజలు ఏమైతే నా దగ్గర ఆశిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడతారో నేను ప్రజలకి జనవరి నెలాఖరు వరకు పనిచేయాలి. దాని మీద నిమగ్నమై ఉన్నాను. ఆ పని చేస్తూ ఉంటాను. నా పని చేసినప్పుడు ఆ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ప్రజలు మీరు వచ్చి పోటీ చేయండి, మిమ్మల్ని డబ్బుతోటి మేము ఓటు అమ్ముకోము, బిర్యానీ ప్యాకెట్కి అమ్ముకోము, లెక్కర్ బాటిల్కి అమ్ముకోము అని చెప్పినప్పుడు నేను పాండిచేరి రాజకీయాల్లో అక్కడ కూడా నాతోటి ఆ రోజు ప్రజల ఇచ్చిన నాకు అవకాశాన్ని ఇస్తానని చెప్పేసి వచ్చినప్పుడు నేను అప్పుడు ఆలోచన చేసి ప్రజల యానంతో పాటు పాండిచేరిలో కూడా నా చేతితోటి నేను నడుస్తుంటే నా వెనకాల ఇంకొక 2-3 నడిచి వచ్చే ఎమ్మెల్యేలు ఉంటే ఆ రాబోయే గవర్నమెంట్లో ఒక ముఖ్యమైన పాత్రని పోషించేలా ఉన్నప్పుడు నా నిర్ణయం ఉంటుంది. కానీ సార్ ప్రజానీకంతో నేను మాట్లాడిన సందర్భంలో లాస్ట్ టైమే మల్లాడి గారు పోటీ నుంచి తప్పుకుంటాం అనేది మాకు ఎవరికీ ఇష్టం లేదని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ టైం ఎలక్షన్లో కూడా ఆయన ఉండాల్సిందే అని బల్లగొద్ది మరీ చెప్తా ఉన్నారు. చూద్దామండి, ప్రజలు ఇప్పుడున్న నేను 3 తరాల ప్రజలను చూస్తూ వస్తున్నాను. 2 తరాల ప్రజలు నా మెంటాలిటీ పూర్తిగా వారికి తెలుసు, చదివేశారు. నేను వాళ్ళని చదివేశాను, వాళ్ళేమో నన్ను చదివేశారు. ఇప్పుడున్న ఒక తరం యూత్ ప్రత్యేకంగా నన్ను పూర్తిగా వాళ్ళు చదవలేదు. ఆ యూత్ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, రాబోయే 5 సంవత్సరాల్లో మల్లాడి కృష్ణారావు కాకుండా ఈరోజు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని దానాలు ధర్మాలు చేసేవాళ్ళను చూసి వాళ్ళకి ఈ 5 నెలల కోసం టెంపరీగా చూసుకుంటారా, లేదు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల్లో కొంతమంది మాట తప్పని నిజాయితీగా ఉండి ఈ ఊరిని బాగు చేసినోడు మాట వింటారన్నది అప్పుడు మనం డిసైడ్ చేసుకోగలగాలి. ఆ డిసైడ్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎన్నిసార్లు టర్మ్లో ఎన్ని చేసామా, 25 సంవత్సరాలు చేసామా, 50 సంవత్సరాలు చేసామా అన్నది ముఖ్యం కాదు. ప్రజల్లో మన పేరు నిలవాలి అని అనుకుంటే మన నడవడికలో కానీ, మన నిజాయితీలో కానీ, మన పనిచేసే పనిలో కానీ సిన్సియర్గా నాకు చాలా అనేకమైన అడ్డంకులు వచ్చేవి. కానీ ఎప్పుడు కూడా ఒక స్టేడియం కడదామంటే కోర్టులో కేసులు ఉండేవి, ఒక బొటానికల్ గార్డెన్ అక్కడ చేయాలంటే ఈ రోజు కూడా కరెంటు ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని మనం ఎలాగైనా సరే సాధించాలనుకోవాలి తప్ప వీళ్ళ అపోజిషన్ వాళ్ళు అలాగే రేపు అనుకోకుండా ఎన్డీఏ గవర్నమెంట్ కాకుండా ఇంకో వేరే గవర్నమెంట్ వస్తుందండి. వచ్చినప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధిగా నయనో లేకపోతే నా మనిషి ఉంటారండి. ఉన్నప్పుడు మనం చేసేది మనం చేయాలి, వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి ఆ ప్రభుత్వం. అంతేగాని బ్లేమింగ్ చేసి మాత్రం కాదు. ఇవాళ అధికారంలో నాకు చాలా విచిత్రం అనిపిస్తుంటుంది. అపోజిషన్లో ఉన్న మాటలు వేరుగా ఉంటాయి, రేపు మళ్ళీ అపోజిషన్ నుంచి పవర్లోకి వచ్చిన ఈ రాజకీయ నాయకులది అలాగే ఉంటుంది, పొలిటికల్ పార్టీలది కూడా అలాగే ఉంటుంది. అపోజిషన్లో ఉంటే ఏదైనా మాట్లాడచ్చు, అధికారంలో ఉంటే మాత్రం ఇది సాధ్యాలు అప్పుడు చూసే పరిస్థితులు వస్తున్నాయి. అవి కరెక్ట్ కాదు. ఇవాళ ఒక రైతుకి నష్టం జరిగింది, ఆ రైతుకి నష్టపరిహారం ఇవ్వాలి.
ఒక మత్స్యకారుడికి నష్టం జరుగుతుంది, దానికి నష్టపరిహారం ఇవ్వాలి. దాన్ని లింక్ చేసో ఓట్ల కోసం అని చెప్పేసి మేము ఏది ఉంటే అది ఇచ్చేస్తామని చెప్పేసి అనుకునే పరిస్థితి. ఒకప్పుడు ఆకాశానికి ఈ ఊరిని ఒక చిన్న గ్రామాన్ని చిన్న విలేజ్గా ఉండేదాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారనుకునే మనుషులు రేపు ఓట్లు కావాలనుకుంటే ఈ నియోజకవర్గానికి ఒక సీనియర్ను అతను ఎందుకు ఏమీ చేయలేదని అంటే ప్రజలు వాళ్ళ మాటల్ని ఎంతవరకు విశ్వసిస్తారు? అదే ఈ యానంలో జరుగుతూ ఉంది. నా కులం కూడా ఉండాలా, నా మతం కూడా ఉండాలా అన్నది కాకుండా ఈ ఊరికి ఒక పాలేరుగా పనిచేసే మనుషులు, సేవకులు కావాలి. అధికారాన్ని కోరుకునేవాడు కాదు, సేవకుడు కావాలి. ఆ సేవకులు తయారవ్వాలి. రాబోయే రోజుల్లో అనేకమైన ఒకడో ఇద్దరు కాకుండా రాబోయే రోజుల్లో సేవకులుగా తయారై వచ్చిన మాత్రమే ఈ ఊరికి మంచి పని చేయగలుగుతాడు. ఆ విధంగా సేవకులుగా మీరు రండి అని చెప్పేసి యానం ప్రజలకి హర్షిస్తారు. మీ ద్వారాగా వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మీరు టెంపరీగా 5-6 నెలల్లో మనం మందు ఇచ్చో గంజాయి ఇచ్చో లేదా డబ్బు ఓటుకి 5,000 ఇస్తామని అనుకుంటే ఓటర్ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఓటుని ఎప్పుడైతే అమ్ముకున్నారో మనం అడిగే హక్కు లేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో అందరికీ రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. దయచేసి నేను సూచించిన మనిషి అవ్వచ్చు, లేదా నేను పోటీ చేసినా కూడా మీరు డబ్బు కోసమో మందు కోసమో బిర్యానీ ప్యాకెట్ల కోసం ఆశించకుండా ఈ ఊరు అభివృద్ధి జరగాలి, నాకు కూడా అందులో మంచి జరగాలనేది ఆశించండి తప్ప మీ ఓటుని మీరు తాకట్టు పెట్టుకోకండి, అమ్ముకోకండి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇప్పుడున్న చాలామంది ఓటు మీద కూడా ఎన్ని ఓట్లు ఉంటే దానికి లోన్ ఇచ్చే పరిస్థితి, అడ్వాన్స్ని లోన్ ఇచ్చే పరిస్థితి కూడా యానంలో కనపడుతుంది. దయచేసి ఆ డబ్బు అవినీతి డబ్బే కదా, ఏదో దొంగసాటుగా సంపాదించిందే కదా, స్మగ్లింగ్ చేసి సంపాదించిందే కదా, లేదంటే ప్యాకెట్ల నుంచి వచ్చిన డబ్బులే కదా, లేదా క్లీనింగ్ చేయకుండా క్లీనింగ్లో వచ్చిన డబ్బే కదా, ఆ డబ్బు మన ప్రభుత్వమే డబ్బు కదా అని అనుకుంటే, కానీ డబ్బున్న ఎప్పుడైతే నువ్వు ఓటును అమ్ముకున్నావో, నువ్వు ప్రజల వీక్నెస్ని చూసి నాయకుడు మనం సేవ చేయకపోయినా సరే ఎలక్షన్లో డబ్బుతోటి మనం ప్రభావం చూపించవచ్చు, డబ్బుతోటి ఓటును కొనుక్కోవచ్చు అని చెప్పేసి గత ఎలక్షన్లో ఇదయింది. రాబోయే రోజుల్లో ఆ విధంగా ఉంటుందని మాత్రం నేను అనుకుంటలేదు. ఆ విధంగా జరిగితే ఈ ఊరికి ఇంకా రాబోయే రోజుల్లో మంచి అన్నదో చరిత్ర అన్నదో లేకుండా పోయే పరిస్థితులు వస్తాయని చెప్పేసి మాత్రం నేను కానీ నా వయసుకి తోటి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. యూత్ కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎడ్యుకేషన్లో ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాను ఇంకా మీకోసం యూత్ కోసమే మనం ఇదవ్వాలి. రాబోయే భవిష్యత్ అంతా యూత్ది, వెల్ఫేర్ ఉన్నదంటే ఆ ఫ్యామిలీస్ని రాబోయే భవిష్యత్తు ఉన్న వాళ్ళని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. సార్, ప్రజలు కూడా మిమ్మల్ని మీ రాకని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను కూడా గమనించాను, కొన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాను, నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, రోడ్డు మీద పనిచేసుకున్న వాళ్ళతో మాట్లాడాను. ఏదేమైనా మీ నిర్ణయం యానం ప్రజలకి మంచి జరగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మమ్మల్ని ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వేలు చేయించుకుంటే సర్వేల ద్వారాగా ఎవరు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఏ గ్రామస్తులు, ఏ కమ్యూనిటీ, ఏ మతస్థులు ఏ విధంగా ఉంటున్నారన్నది సర్వేల ద్వారాగా తెలుస్తూ ఉన్నాయి. సరే, ఇది యానం చాలా చిన్న ఊరు, 40,000 మంది ఓటర్స్ ఉండే ఒక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మనం ప్రజలకి తెలియని వ్యక్తి గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. తెలుసున్న వ్యక్తి గురించి ఏ విధంగా మనం స్పందించాలన్నది అది పెద్ద కష్టమైంది కూడా, సమస్య అయింది కూడా కాదు. కానీ ఆ ఎలక్షన్స్ వచ్చేప్పటికి డబ్బు ప్రభావం, మందు ప్రభావం, కమ్యూనిటీ ప్రభావం ఇవన్నీ కూడా ఉంటాయి. చాలామంది, నేనైతే ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోలేదు, కానీ చాలామంది ఓడిపోయిన వాళ్ళందరూ సన్నాసులు కాదు, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా అవినీతి పరులు కాదు, నిజాయితీ పరులు ఓడిపోయారు, బాగా పనిచేసిన వాళ్ళు కూడా ఓడిపోయారు. ప్రజల తీర్పు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రజలు కూడా ఒక స్థిరత్వంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మిగతా వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. నాకు ఇన్ని సంవత్సరాల్లో నా అనుభవం ఏంటంటే, ఒక ఎమ్మెల్యే వీడు పనికిరాడు అని చెప్పేసి అనుకుని ఓడించారు, నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ వాడిని గెలిపిస్తారు. అప్పుడు పనికిమాలినోడు ఇప్పుడు ఎలా పనికొచ్చాడు? ప్రజాప్రతినిధికి ఇతను పనికిరాడు అని చెప్పేసి మీరు ఓడించారు, మళ్ళా ఇంకొక ఎలక్షన్లో ఇంకొకరు గెలిపించారు, దాని తర్వాత ఎలక్షన్లో అతన్ని మళ్ళీ గెలిపిస్తుంటే ప్రజలు మీకే ఎవరి నాయకుడు, ఎవరిని మనం ఎన్నుకోవాలన్నది మీకే ముందు సరైన క్లారిటీ లేదే.
క్లారిటీ లేదే. నా కులం, నా మతం, నా పార్టీ అనే దానికంటే ఈ ఊరికి ఎవడు ఉపయోగపడతాడు, పార్టీలకు అతీతంగా కూడా ఆలోచన చెయ్యాలి. అది ఆ పార్టీ అన్నది కాదు. పార్టీ ఎప్పుడు పార్టీ పాలసీలని మొత్తం రాష్ట్రానికి ఏం కావాలి అన్న దాని మీద అక్కడ పార్టీ చూస్తుంది. కానీ ఇక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న మనిషి సరిగా లేకపోతే పార్టీ నువ్వు చేస్తే మాత్రం ప్రతిఫలాలు అందవే ప్రజలకి. అవునండి. ఇక్కడున్న వ్యక్తి ప్రజల్ని, అది పంచాయతీ ప్రెసిడెంట్ అయినా, ఓ జడ్పీటీసీ మెంబర్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక చైర్మన్ అయినా, ఇక్కడ ఈ ఊరికి ఏం చేయాలి, ఈ ప్రజల్ని ఎలా చూసుకోవాలి అనుకున్న వ్యక్తి ఉంటే నీకు పార్టీని కూడా కాలర్ పట్టుకుని నా ఊరికి ఇది కావాలి అని చెప్పేసి పని చేయించుకోవడానికి, స్మూత్గా చేయడానికి, మనం స్మూత్గా పని అవ్వడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని అసెంబ్లీలో 4 మాటలు మాట్లాడేసి వదిలేస్తే ఇవాళ అసెంబ్లీలో పూర్వంలా కాదు. పూర్వం అయితే రాజకీయాల్లో ఎవరైతే మంచి స్పీకర్స్ ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు అది కాదు. పనులు కావాలి, పని చేయడం కావాలి తప్ప బాగా మాట్లాడాలనుకున్న వాళ్ళందరినీ కూడా ఎగువ సభలకి, పెద్ద సభలకి అన్ని పంపించేవారు. ఇప్పుడు ఆ సభలు ఎలా ఉంటున్నాయో, ఎమ్మెల్సీలకి ఎటువంటి ఎమ్మెల్సీలను కొంతమందికి ఇస్తున్నారో, రాజ్యసభలో ఎటువంటి వాళ్ళకి ఇస్తున్నారు అన్నది మనమే చూస్తున్నాం. ఆ గౌరవం అన్ని కూడా పెద్ద సభ అని చెప్పుకోవడానికి కూడా గౌరవం తగ్గిపోయిన రోజులు వేళ మనం చూస్తున్నాం. అందుకని ఏమి చేశారనే కంటే ఏం చేసాం, ఈ మనకి ఇచ్చిన టైంలో చాలా తక్కువ టైం, 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ ఉన్న టైం చాలా తక్కువ టైంలో, ఆ టైంలో మన ఊరికి ఏం చేసాం, ఏ నియోజకవర్గానికి ఏం చేసాం అన్నది ముఖ్యం కావాలి తప్ప ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేసామా, ఎన్నిసార్లు మంత్రి చేసామన్నది ముఖ్యం కాదు. నాకేంటంటే ఒక తమిళ కేంద్ర పాలిత ప్రాంతంలో రాజకీయ పార్టీల్ని అందరినీ కూడా ఒప్పించి నేను 3 టర్ములు ఉత్తమ శాసనసభ అవ్వడం అన్నది నేను ఏదో జనంలో చేసుకున్న పుణ్యం. అంటే గ్రౌండ్ లో మీరు చేశారు కాబట్టి మీకు అది వరించింది. అంటే అది ప్రజలు అనుకుంటారు. నేనేంటంటే ఏదో జనంలో వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. యానం ప్రజలతో పాటు పాండిచేరిలో పరిపాలన చేసే రాజకీయ పార్టీలు కూడా నేను రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకోవాలి. దానివల్లే నాకు భగవంతుడు ఇటువంటి అవకాశాలని కలగజేశాడు అన్నది నాది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.